రోజే మళ్ళీ ఆ గాంధీ గురువును ధరించాడు. శ్రీరామచంద్రుడు అమ్మవారిని రావణుని సంహరించి ఈ రోజే ఆమెను మళ్ళీ చూశాడు. ఇది అసాడు. మనోడు రాశాడు, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం దసర సెల్వులు అయిపోయే వరకు లెక్కల సారు చచ్చిపోగాక అన్నాడు. లెక్కల మీద అటువంటి అభిప్రాయం. సరే వాడు తర్వాత అడిగాను, ఎందుకు రాయితీ రాసినా అంటే లేదు భయ్, దసరా సెలవులు 10 రోజులు ఇస్తే ఇంతలో హోంవర్క్ ఇచ్చిండు, నేను సిరిదగిల్లి ఆడుకుంటా టైం పాస్ చేసి సిరిదగిల్లి ఆ రోజుల్లో క్రికెట్, ఇండియన్ క్రికెట్ ఇప్పుడంటే క్రికెట్ మరి రేపు స్కూల్ తెలుస్తారు, ఇక నన్ను సిద్ధపడి చేస్తాడు సారు అని భయపడతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంతమందో లెక్కలకు భయపడి జీవితాన్ని నాశనం చేసుకున్న యువకులు ఉన్నారు. లైఫ్ అంటేనే లెక్కలు. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక లెక్కలు మంచిగా వస్తే, లేక మీకు లెక్కల సార్ చక్కగా మీకు ఇన్స్పైర్ చేసి లెక్కల గురించి చెప్తే ఎస్ లైఫ్. అందుకని ఈరోజు చదువుకున్న పేరెంట్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరందరూ కలెక్ట్ నుంచి వచ్చిన విద్యార్థులారా, చదువుకున్న పేరెంట్స్ అందరూ కూడా తమ పిల్లలను 90% ఎంపీసీలు చేస్తారు. మన కాలేజీలో ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు అల్కటి వాళ్ళకి తెలియదు పాపం, అల్కటి కావాలి సార్, అల్కటి ఏమి ఉండాలి, ఏది అల్క ఉంటుందో దానికి భవిష్యత్తు ఉండదు. గుర్తుపెట్టుకోండి, చాలా రిస్కీ భవిష్యత్తు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టెంపరరీ ప్లెజర్స్ లీడ్ టు పర్మనెంట్ ప్రాబ్లమ్స్. టెంపరరీ ప్లెజర్ లీడ్ టు పర్మనెంట్ ప్రాబ్లమ్స్. టెంపరీ కనుక తాత్కాలికంగా కొంచెం ఒక్కసారి మ్యాథ్స్ అంటూ మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, లైఫ్ విల్ బికమ్ ఏ కేక్ వాక్. ఈ రోజుల్లో మిగతా గ్రూప్స్ లేదు. మా ఊళ్ళకి తీసుకుంటారు పిల్లలు, ఎందుకు బైపీసీ తీసుకుంటాడు. ఎందుకమ్మా అంటే నాకు లెక్కలు రాదని ఒకటి, బైపీసీ అంటే గొప్ప గొప్ప ఆశయాలు ఉండవు. నేను నర్సు కావాలి సార్ అంటే పల్లెటూరులో పుట్టినందుకు కేవలం నర్సే కావాలా? నర్సు వృత్తి మంచిది కాదని కాదు, కానీ వైద్య వృత్తిలో పైకి ఆస్పైర్ చేయాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, వివేకానందుని తర్వాత మళ్ళీ ఈ దేశంలో మనకు నిరంతరం స్మరించేది ఎవరి పేరు పొద్దునే తలుచుకుంటే, ముఖ్యంగా టీచర్లు, అధ్యాపకులు ఉదయం లేచి ఒక్కసారి అబ్దుల్ కలాం గారిని తలుచుకొని దినాన్ని ప్రారంభిస్తే దినమంతా పునీతమైపోతుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పునీతమైపోతుంది. గొప్ప విషయం. రాష్ట్రపతి అయి కూడా అయ్యా మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ దేశం అంటే, గొప్ప రాష్ట్రపతిగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని దేశం అంటే, ఒక టీచర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. నిరంతరం విద్యార్థులతో కలిసి మెలిసి తిరిగి వాళ్ళతో మాట్లాడేటటువంటి టీచర్కు ఉన్నటువంటి ఆ గౌరవం ఈ దేశంలో చివరి శ్వాస వరకు, చనిపోయేటప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడుకుంటూ చనిపోయాడు. అటువంటి ఆయన కోసం దేవతలు పుష్పక విమానాన్ని పంపించారు. మనం మంచి టీచర్ల కోసం ఆయన ఇక్కడే కాదు, ఎవరైతే మంచి టీచర్లు ఉంటారో విద్యార్థుల కోసం నిరంతరం తప్పిస్తూ జపిస్తూ రాత్రి కూడా కళను కూడా విద్యార్థులు వేసుకుంటారు మంచి టీచర్లు. అటువంటి వాళ్ళు ఏ తీర్థయాత్ర చేసే అవసరం లేదు. అయ్యో నువ్వు సహస్రనామాలు చదవకపోతే కదా, శ్రావణ మాసం నోములు అవ్వకపోతే కదా, తిరుపతి తీర్థ అరే క్లాసే మనకు తీర్థము. రోజు వెళ్ళేటటువంటి తరగతి గదిని మించినటువంటి వైకుంఠము తీర్థయాత్ర ఇవ్వట్లేదు. కానీ కొందరు వారం రోజులు సెలవు పెట్టి నేను తిరుపతి పోతాను. ఏమైందండి తిరుపతి పోవద్దంటే ఆయన విద్యార్థులను మించినటువంటి ఒక్కొక్కరు సాందీపని గురుకులంలో ఆ గురువు గారు ఎట్లయితే శ్రీకృష్ణుడికి బోధించిందో మన పిల్లలు ఒకరొకరు అబ్దుల్ కలాం అయితే, ఒకరొకరు వివేకానంద కావచ్చు. వాళ్ళకు డివోటెడ్గా ఏ టీచర్ ఉంటాడో ఆ టీచర్ ఎక్కడ నిలబడుతుందో ముక్కోటి దేవతలు అక్కడే ఉంటాయి. ముక్కోటి దేవతలు ఇటువంటి టీచర్ల కోసం గట్టిగా చెప్పండి కూడా ఒకసారి. ఆయన అంతమంది బానిస దేశం, భారతదేశమా బానిస దేశం. పావులకు మొక్కుతారు, పావులకు కప్పలకు ఇలాంటి మొక్కే జాతి ఇది అని తిరస్కార భావంతో చూస్తుంటే ఆ రోజు ప్రపంచంలో ప్రజలందరూ మన వైపు. కానీ ఆయన అక్కడ వెళ్ళి చెప్పాడు, అరే బాబు పావులకు కాదు, కణం మొక్కుతాం, అణువణువులో ఈశ్వరుని చూస్తామే మేము. పావులకేంది, కుక్కలకు నక్కలకు పందులకు కూడా మేము మొక్కుతాము, అణువణువులో ఈశ్వరుని చూస్తాం ఈ దేశం అని చెప్పి వాళ్ళ లోపల ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని పటాపంచలేసి మన వివేకానంద స్వామి. అటువంటి ఆయన యొక్క అడుగులు
ముఖ్యం. స్వామి వివేకానంద అనేసరికి కదా ముసలోళ్ళది ఈ పండుగ. స్వాములు అంటే గడ్డాలు మీసాలు పెట్టుకుని సావనికి దగ్గర ఏంటారు. మనకు కాదురా, మనం ఈ డ్రింక్ అండ్ మేక్ మెర్రీ ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లో తలకాయ దొరికి గంటలు టైం వేస్ట్ చేసుకోవాలా. ఇది మన హక్కు, సత్యం ఉందా. కానీ స్వామి వివేకానంద వృద్ధాప్యం లేదు. ఆయన చనిపోయిందే యుక్త వయసులో చనిపోయాడు, 40 years లోపలే. ఆయన జన్మదినాన్ని జాతీయ వృద్ధుల దినోత్సవం అనకుండా జాతీయ యువజన దినోత్సవం. ఎందుకని? ఆయన సందేశం ముసళ్ళకు కాదు, ఆయన సందేశం వృద్ధులకు కాదు. ఇట్ ఈస్ ఫర్ ద యూత్ ఆఫ్ ఇండియా, ఫర్ ద యూత్ ఆఫ్ ఇండియా. మీరందరూ వినింటారు మై డియర్ స్టూడెంట్స్. ఏంటి? నేటి బాలలే, నేటి యువకులే, నేటి విద్యార్థులే భావి భారత పౌరులు అని వినింటారు. ఎట్లా? మనం ఎప్పుడు ఆలోచించాలి. ఎట్లా పౌరులు? దేశం మీ చేతుల్లో ఉందన్న ఒక్కరని చెప్తారా? మీ చేతుల్లో ఎట్లా ఉంది బాబు దేశం? వేసుకునేది కమర్ స్టాండప్ నువ్వే. దేశం మీ చేతుల్లో ఉంది, ఉందా లేదా? ముందు దేశం ఎట్లా ఉంది ఆలోచించు. ఎట్లా ఉంది మీ దేశంలో? అమ్మాయి చెప్తారా? ఎస్ సార్, ఈ దేశం నా చేతుల్లో ఉంది. ఎట్లా? ఎవరు చెప్తారు? ఎనీబడి? ఎలా ఉందంటే ఓకే, ఏ ఒక్కరు మాట్లాడినా నేను మీకు తర్వాత చెప్పబోతున్న విషయం ఎలా ఉందంటే, ఇంకొక 3 సంవత్సరాలు మీకు 18 సంవత్సరాలు నిండుతాయి. అప్పుడు మీకు ఓటు హక్కు వస్తుంది. అప్పుడు ఈ దేశ ప్రధానిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇండైరెక్ట్గా ఎవరు ఎన్నుకుంటారు? మనం ఎన్నుకుంటాం. ఎవరు ఎన్నుకుంటారు? మనం ఎన్నుకుంటాము. మనమే ఈ దేశ ప్రధానిని ఎన్నుకుంటాం మనం డైరెక్ట్గా. అర్థమైందా? కానీ ఉన్న మాట చెప్పుకుందాం. గత సంవత్సరంలో మనకు ఎలక్షన్లు వచ్చినాయి. మన అమ్మ నాన్న ఓట్లు వేశారు. ఎలా ఓట్లు వేశారండి? నిజంగా ఇక్కడ చేయొద్దండి. మా నాన్న ఒక్క నయా పైసలు తీసుకోకుండా ఒక సారా అనేది సారా ప్యాకెట్ తీసుకోకుండా నిజాయితీగా ఈ దేశానికి ఈయనైతే మంచి చక్కగా ఉంటాడు అనే ఒక గొప్ప స్ఫూర్తితో ఓటేసాడు మా అమ్మ నాన్న. ఉన్నారా ఎవరైనా? అందరు మన వాళ్ళందరూ కూడా కులం చూసి, డబ్బులు చూసి, వీడు మన కులము, వీడు డబ్బులు భావిస్తాడు మరి ఒక కొట్లాడి అడిగి, ఇటు టీఆర్ఎస్ వాళ్ళతోటి, అటు కాంగ్రెస్ వాళ్ళతోటి, ఇటు బీజేపీ వాళ్ళతో అడిగి మరీ తెచ్చుకున్నాడు. ఇలాంటి దేశం బాగుపడుతుందా? వాడు కోట్ల రూపాయలు పెట్టి గెలిచినప్పుడు అంతకంటే కోట్ల రూపాయలు సంపాదించాలి కదా మళ్ళీ. ఇటువంటి జాతి, అందుకని ఏమంటాము మిత్రులారా, జాగ్రత్త ప్రేమ విద్యార్థులారా, మన జాతి డీజనరేట్ అయిపోయింది. ఈ డీజనరేట్ అయిన జాతిని రీజనరేట్ మనం చేయాలి. ఇగో ఈ పవిత్రమైన దినంలో, ఈ 17 సంవత్సరాల వయసులో మన పెద్దలు మన కోసం ఇంత శ్రమ కూర్చి నెల రోజులు ప్లాన్ చేసి ఈ ఉత్సవం చేస్తున్నారు. కనుక ఈరోజు మన లోపల నుంచి విత్తనం ఏం చేస్తుందండి? విత్తనం మొలకెత్తక ముందుకు, విత్తనం నిద్ర మేలు కొనక ముందుకు ఏం చేస్తుంది? విత్తనం మేలు కొనక ముందుకు ఏం చేస్తుంది చెప్పండి? విత్తనము మేలు కొనక ముందుకు ఏం చేస్తుంది? నిద్రపోతుంది కదా, నెలల పాటు నిద్రపోతుంది. ఒక ఫైన్ మూమెంట్ ఆ రైతు ఏం చేస్తాడు? దానికి సరైన నీళ్ళు ఇచ్చి అది ఇచ్చి దాన్ని ఏం చేస్తాడు? నిద్రలో నుంచి మేల్కొని. ఈరోజు మనము నిద్రలో నుంచి మేల్కొనే పవిత్రమైనటువంటి దినం ఈరోజు ఓకే. కానీ మేల్కొన్న విత్తనము అప్పుడే మహావృక్షం అవుతుందా? దానికి మహావృక్షం కావడానికి ఇంకా చాలా జర్నీ చేయాలి కదా. ఈ రోజు మేల్కొన్న ఈ మన తరం, ఈ విద్యార్థి తరం, ఈ ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థులు రోజుకు ఆ విత్తనం మొలకెత్తి పెరిగి ఒక మహావృక్షంగా మారే రోజు అతి దగ్గరలో ఉంది. ఎప్పుడంటే మీరు ఈరోజు ఇక్కడ 100% ఉంటేనే, 100% అనేది బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అందరూ ఇక్కడ ఉండాలి. ఇక్కడ 100%. అంతేగాని ఇక్కడికి వచ్చినాక మా అమ్మ మధ్యాహ్నం వంట ఏం చేసినావు, సాయంత్రం మంచి బిర్యానీ చేస్తానన్నది నాకు ఉంచుతుందా, నేను వరకు అయిపోతుందా, ఇట్లా ఆలోచించిన అనుకోండి. ఎవరు ఎంత % మైండ్ని బయటకు పంపించిందో అంత % మీకు లైఫ్లో విజయం తగ్గుతుంది. మీ ఇష్టమే. మీరు 100% ఉంటే 100% ఇక్కడ నుంచి ఫలితాలు తీసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం మీతో మాట్లాడడం కోసం మిత్రులు, పెద్దలు నన్ను ఆదేశించారు ఎంతో దూరం నుంచి. వాళ్ళ యొక్క కమిట్మెంట్ చూసి నేను అన్ని పనులు మానుకొని
దాదాపు 3 గంటలు పొద్దున్న 4 గంటలకు లేచి మిమ్మల్ని చూడాలని, ముఖ్యంగా మా పెద్దలను చూడాలని, మా మిత్రులను చూడాలని వచ్చిన. కాబట్టి దయచేసి ఈ ఒక్కొక్క నిమిషం వృధా చేసుకోవద్దు. ఎవరైనా నోట్బుక్స్ తెచ్చింటే డీటెయిల్గా రాసుకోకుండా నేను పాయింట్ చెప్తే జస్ట్ చిన్న హెడింగ్ లాగా పెట్టుకో, ఒకటే పదం రాలి. మీ దృష్టి మాత్రం ఎవరి మీద ఉండాలి? నా పైన. ఓకేనా? ప్రామిస్ చేస్తారా? సార్ ఈరోజు రేపట్లో చాలా మంది యోగా కార్యక్రమాల్లో ఒక డైలాగ్ ఇట్లా యోగా కార్యక్రమాలు ఇక్కడ ముందు ఉన్నారు. ఏమంటే వి షల్ ఆల్ గో బ్యాక్ అని వింటాం. ఎక్కడ గో బ్యాక్? మనందరం లెట్ us గో బ్యాక్ అని వింటాం. చాలా డైలాగ్ అది. ఎక్కడ గో బ్యాక్? చెప్పండి ఎవరైనా. నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఏంటంటే, ఒకటి యువతతో మాట్లాడడం, 2 అధ్యాపకులతో మాట్లాడడం. ఎందుకంటే ఎవ్రీ టీచర్ ఈజ్ అన్ అసెట్ టు ద నేషన్. కాదు ప్రతి టీచర్ ఈ దేశానికి అసెట్ కాదు. ఎవ్రీ ఇన్స్పైర్డ్ టీచర్, స్ఫూర్తి పొందినటువంటి టీచరు ఈ దేశానికి అసెట్. కనుక టీచర్లతో మాట్లాడడం, ఒక టీచర్ కనుక తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే వేల మంది టీచర్లను ఆయన జీవితాన్ని బాగుపరుస్తారు. కాబట్టి టీచర్ల మాట్లాడింది చాలా రాష్ట్రాలు, వేరే రాష్ట్రాలు కూడా, నేను ఈశాన్య రాష్ట్రాలు కూడా వెళ్ళాను. అక్కడ కూడా అనేక వందల మంది టీచర్లతో గవర్నమెంట్ అని పిలిచింది. ఐ లవ్ టు స్పీక్ టు టీచర్స్. సో ఇక్కడ ఎవరైతే టీచర్లు ఉన్నారో ఆ యొక్క అధ్యాపక వృత్తిగా కొందరంటారు సాయంత్రం పార్కులో కలుస్తారు. ఏం పని చేస్తారంటే మీరు మీ వృత్తి ఏంటో తెలుసుకోవచ్చా? మీరు వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? ఐఎమ్ ఏ డాక్టర్. ఇంకొకరు అంటాడు ఐఎమ్ అన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఇంకొక ఆయన అంటాడు ఐఎమ్ రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ బై ప్రొఫెషన్. వీళ్ళందరూ ప్రొఫెషన్ గురించి చెప్తారు. అక్కడ మన టీచర్ అనుకోండి, ఆయన మాత్రం ఏదో తప్పు చేసినట్టుగా భావించుకుంటా, ఎందులో పనికిరాక దీంట్లో వృత్తిలో ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్. నేను డాక్టర్ కావాలనుకున్నా కానీ కాలేకపోయినా ఎంసెట్ కొద్దిగా పోయింది, ఐఎమ్ ఏ టీచర్ బై, తప్పు చేసినట్టుగా. అరే అట్టెట్లా? మీరు డాక్టర్ కదా, మీరు ఇంజనీర్ కదా, మీరు రియల్ ఎస్టేట్ కదా, మీరు ఒక ఆయన అంటాడు ఆయన పాలిటీషియన్ బై వృత్తి. పాలిటీషియన్ వృత్తి కాదు. మహాత్మా గాంధీ చెప్పింది, వివేకానంద స్వామి చెప్పింది, పాలిటీషియన్ వృత్తి కదా, సేవ, ప్రజలకు సేవ చేస్తాడు. అరే నాకు ఓటు అయిపోతే నేను దంతరా అని అంటాడు ఎవడన్నా? అట్లా అయిపోయింది. కనుక మీలాంటి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసినటువంటి టీచర్ను నేను. టీచింగ్ నా వృత్తి కాదు. టీచింగ్ నా వృత్తి అంటే తను తాను చంపుకున్నాడు. టీచింగ్ నా వృత్తి అండి అంటే నన్ను నేను చంపుకున్నాడు. మరి ఏంది టీచింగ్ నా వృత్తి కాదు? మరి ఏంది? టీచింగ్ ఈజ్ మై, ఎవరు ఫిలప్ చేస్తారు? టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. నేను టీచర్ అంటుంటే నా లోపల నరాలు పొందాలి, రోమాంచితమైపోవాలి. నేను టీచర్ ఎంత పవిత్రమైన, ఈ భూమిపైన నాకు ఇటువంటి పవిత్రమైన జన్మ ఇచ్చినటువంటి ఆ భగవంతునికి 10,000 జన్మలు ఉన్నాయి. వివేకానంద స్వామి ఏమన్నాడు? అరే మీ ముక్తి కోసమా దేశం గోలిమారో ఎవడన్నా ఎక్కడైనా పోని నేను మాత్రం తపస్సు చేసుకుంటా, నాకు ముక్తి రావాలి, పునర్జన్మ వద్దు, దీనికి పందల్లారా అన్నాడు. ఎవరికన్నాడు? ఈ దేశంలో ఒక పేదవాడు ఆకలితో చచ్చిపోతున్నా, ఈ దేశంలో ఒక కుత్త ఆకలితో చచ్చిపోతున్నా, ఆకలి తీర్చడానికి అవసరమైతే 10,000 జన్మలు నేను ఎత్తుతాను. ఆలోచించండి, ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి 10,000 జన్మలు నేను మనిషిగా ఎత్తడానికి మేరకు ప్యారడైజ్ హోనా, స్వర్గం హోనా. స్వర్గం కదా అంటే దేశం ఎక్కడ కావాలి? స్వర్గం కావాలా? ఇలాంటి స్వార్థపరులు ఆధ్యాత్మికతను తప్పర్థం చేసుకుని ఏదో మై జపం కర్లైతే బయటతాము, శరీరంలో ఆంగ్లేయుడు పరిపాలించుకొని ఎవడన్నా పరిపాలించుకొని ఆత్మ మాత్రం దేవుడికి లింక్ అని అనుకున్నారా? అది ఎంత తప్పండి? తప్పారైనా చెప్పండి. అందుకనే 800 సంవత్సరాల మనను విదేశీయులు పరిపాలించారు. ఎందుకు? మొత్తం సంపద దోచుకెళ్ళారు, మొత్తం నాశనం చేశారు మొత్తం దేశాన్ని. ఎందుకు? హిమాలయ పర్వతాలకు వెళ్ళి సొంత జపం తపం చేసుకుంటూ ఉన్నటువంటి మన యొక్క కొందరు మిస్గైడెడ్ స్పిరిచువల్ సాధకులు. కానీ వివేకానంద అట్లా లేదు. ఏమన్నాడు? అరే సాధన ఇక్కడే ఉంది. రామకృష్ణ సేవా సమితి ఏం చేస్తుంది? బాలకృష్ణ సార్ ఏం చేస్తున్నాడు? అనేక జిల్లాలలో 10వ తరగతి 10th క్లాస్ యొక్క విద్యార్థులకు స్ఫూర్తి ఇవ్వడానికి అనేక నిద్ర లేకుండా ఉదయం నుంచి సాయంత్రం అది సేవ. కనుక యువకులారా
విద్యార్థులారా, మనది దేశం, దేశం మనది కనుక దేశానికి మనం మార్గదర్శనం వహించాలంటే ముందు మీరు ఎట్లున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తూ మీకు పజిల్ ఇస్తా. రెడీ ఫర్ ద పజిల్? రెడీ ఫర్ ద పజిల్? ఓకే, రెడీ? నువ్వు చెప్పాను మన మధ్యలో చప్పట్లు కొడితే మన టీచర్లు సాయంత్రం ఎట్లా అవుతారు తెలుసా? పొద్దుగా ఎట్లా పోయిందో సాయంత్రం అంతకంటే ఎక్కువ ఎనర్జీతో వదులు పోతే ఏమైందండి ఈరోజు భలే ఉత్సాహంతో వచ్చాడు. వాట్ హ్యాపెండ్? అరే నా పిల్లలు అలా నా పీరియడ్లో 45 నిమిషాల పీరియడ్లో 10 సార్లు చప్పట్లు కొట్టింది ఏం చెప్పాలి? కొట్టండి ఒకసారి చప్పట్లు గట్టిగా. ఇట్లా అందరూ ఆగిపోవాలి. ఓకే, ఒక చిన్న పజిల్ ఇస్తా. ఎవరు చెప్తారో చూస్తా సమాధానం. రెడీ ఫర్ ఏ పజిల్? ఎస్, అందరూ ఉత్సాహం గట్టిగా చక్కగా 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 యూనిఫామ్ స్ట్రైట్ ఉండాలి. ఎస్ ఎస్, దగ్గర నిద్ర వస్తుంది. రైట్. ఒక ఫాదర్ ఉన్నాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడు ఆఫీస్ నుంచి. ఇంటికి వచ్చి న్యూస్ పేపర్ తీసుకొని అందులో తలకాయ ఉంచాడు దేంట్లో. ఆయనకు ఒక 6 ఏళ్ల పాప ఉంది. 6 ఏళ్ల పాప వచ్చి డాడీ డాడీ ప్లీజ్ ప్లే విత్. నేను మధ్య మధ్య చిన్న చిన్న ఇంగ్లీష్ మాట్లాడదు ఏమనుకోరు కదా. ఎందుకంటే 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 మనందరూ ఇంగ్లీష్ అనే ఫియర్ కూడా మనకు ఉంది కదా. దాన్ని ఓవర్కమ్ కావడానికి కూడా నేను ఏమాత్రం టైం ఉన్నా ఒక 5 మినిట్స్ ఇంగ్లీష్ అనే భూతాన్ని ఎట్లా తొక్కి 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 భూమి 6 అడుగుల లోపల పాతి పెట్టాలని నేను చెప్తాను. ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ పాతి పెట్టమన్నా దేన్ని పాతి పెట్టమన్నా? ఇంగ్లీష్ ఫియర్ నువ్వు దేన్ని ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ నేను చెప్తాను కూడా. నేను ఎట్లా పాతి పెట్టానో మీకు చెప్తాను. నేను కూడా మీరన్నా అదృష్టవంతంగా మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, నేను ప్యూర్ తెలుగు మీడియం చదివించాను 10th క్లాస్ వరకు. కాదు ఇంటర్ కూడా కాదు డిగ్రీ కూడా తెలుగు మీడియం చదివింది. తర్వాత ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాను. సో ఐ నో ద సీక్రెట్ హౌ టు మాస్టర్ ఇంగ్లీష్, ఎస్పెషల్లీ ద సో కాల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా మాస్టర్ చేయాలో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ రహస్యం మీకు తెలుసుకోవాలందా? ఉంటే 2 చేతులతో మాకు ఉంది సార్ ఇంగ్లీష్ని ఎట్లా. ఇగో బాయ్స్ మాత్రం ఎత్తారండి, అయిపోయింది అప్పటికే. చూస్తా కదా ఇంగ్లీష్ గురించి తెలుసుకోవాలి కదా. రైట్, తీర్చండి. ఆ ఫాదర్ వచ్చి డాడీ డాడీ ప్లీజ్ లెట్ అస్ ప్లే అంటుంది మన పాప. ఈయనంటాడు డోంట్ డిస్టర్బ్ మీ, గో అండ్ ప్లే, డోంట్ కమ్ టు మీ. నో, మీరు ఉదయం నుంచి సాయంత్రం ఒక ఆఫీస్లో ఉండి ఇప్పుడు వచ్చి నేను డోంట్ అంటే ఎట్లా? నో, కమ్ లెట్ అస్ ప్లే. అమ్మాయి బాగా మారాలి. ఫాదర్ ఏం చేశాడు? ఆయనకు 6th సెన్స్ పనిచేసింది. సిచ్యువేషనల్ బ్రిలియన్స్ వచ్చి ఐడియా వచ్చి అందులో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఒక భారతదేశ పటం ఉంది. ఆ పేపర్లో అది తీసి ముక్కలు చేశాడు. ఆమె చూడలేదు, ముక్కలు చేసి అక్కడ వేశాడు. ఎక్కడ వేశాడు? ఫ్లోర్ మీద వేసి భారతదేశ పటంలో నేను 10 ముక్కలు చేసిన, 20 ముక్కలు చేసిన, నువ్వు దాన్ని కరెక్ట్గా అత్తు పెట్టుకొని వస్తే నేను నీతో ఆడుకుంటాను. ఓకే, ఈయన అనుకున్నాడు 2 గంటలు కూడా నా జోలికి రావు. ఎందుకంటే ఈమెకు నా జీన్స్ కంటే వాళ్ళ అమ్మ జీన్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే బుర్ర తక్కువ పురుషులకు అహంకారం. ఓకే, నాకు ఎప్పుడు ఎక్కువ ఉంది. అందుకే నేను జాబ్ చేస్తున్నాను. వాళ్ళ అమ్మాయి ఏం పని చేస్తుంది? ఊరికే ఇంట్లో కూర్చున్నది. ఊరికే ఇంట్లో కూర్చోవడం. ఒక ఉమెన్ ఎంత అద్భుతం చేస్తుందో తర్వాత చూద్దాం. ఆమె ఇతన్ని ఆశ్చర్యపరుస్తూ 5 మినిట్స్లో అద్భుతంగా దాన్ని అతుకు పెట్టుకొని ఫస్ట్ క్లాస్ నుంచి డాడ్ ద మ్యాప్ ఈజ్ రెడీ, ఇండియా ఈజ్ రెడీ అని నోరు వెళ్ళిపెట్టు. ఆమె చెప్పింది డాడీ డోంట్ గెట్ సర్ప్రైజ్, ఆశ్చర్యపడద్దు అన్న. ఆమె ఎట్లా చేసిందో ఎవరైనా చెయ్యెత్తిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తాం. చెయ్యెత్తిన వాళ్ళకి ట్రై చేయండి. మీకు గెస్ అని ఇంట్లో ఇండియా మ్యాప్ చూడే 6వ తరగతి 6వ తరగతి కాదు 6 ఏళ్ళు 1వ తరగతి కూడా అవుతుంది అమ్మాయి. ఎవరు ట్రై చేస్తారు? గెస్ చేయండి. గెస్ అందరూ ఆలోచిస్తున్నా చూద్దాం. ఆన్సర్ బాయ్స్ నుంచి వస్తుందా గర్ల్స్ నుంచి వస్తుందా చూద్దాం. గెస్ ధైర్యం.
ప్రాబ్లం లేదు కదా, ఏం ప్రాబ్లం లేదు, ఫైన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఓడిపోయింది, ఒప్పుడు ఓడిపోయినారు. ఓడిపోయేది గెలవడానికి, గుర్తుపెట్టుకోండి, ఓడిపోయేది గెలవడానికే. ఇవాళ ఎప్పుడో బాలకృష్ణ సార్ చెప్పాడు, ఏంటి ఒక చిన్న సెట్ బ్యాక్ వస్తే, ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే ఉరికమ్మ గుర్తుకొస్తుంటాడు మన యువతకు. ఇలాగే ఉరికమ్మమే గుర్తు రావాలంటే మహాభారతంలో ఎవరికి గుర్తు రావాలి? 10 మందిలో 100 మందిలో 1000 మందిలో అవమానం పొందినటువంటి క్యారెక్టర్ ఎవరు మహాభారతంలో? ద్రౌపది. ఆమె ఎప్పుడన్నా నా యొక్క దుస్తులను ఈ విధంగా వస్త్రాపహరణం చేశాడు, నేను పోయి ఆత్మహత్య చేసుకుంటా అనుకున్నది. ఆమె ఏమనుకున్నది? రే, నీ ప్రాణాలు, నీ రక్తంతో నా వెంట్రుకలను మొత్తం దాన్ని నేను వచ్చేస్తాను, నూనె రుద్దినట్టు. అప్పటి వరకు అటువంటి దీక్ష పట్టుదల ఉన్నట్టు మన ఇతిహాసాలు. మన సీతమ్మ ఆత్మహత్య చేసుకోవాలని ఎంతసేపు రాముని వదిలిపెట్టి ఆ విధంగా రావణ అడవుల్లో ఉండి చిచి నా బతికేది అనుకున్నారా? ఆలోచించండి. ఎందుకు ఇతిహాసాలు చదవాలి? మన భారతంలో, మన రామాయణంలో వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏదో అవసరం లేదు. యూ కెన్ జస్ట్ రీడ్. ఆ కథల్లో ఎంత స్ఫూర్తి. నేను మీకు అందరికీ ఒక బ్యూటిఫుల్ 2 బుక్స్ చెప్తాను. ఇంగ్లీష్లో ఉన్నాయి, మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి. రాజాజీ గొప్ప రాజనీతిజ్ఞుడు, మహాత్మా గాంధీ సమకాలీకుడు, కానీ 2 అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆ 2 ఇక్కడ విద్యార్థులు కాదు, పెద్దలు కూడా మార్గదర్శనం చేసే అద్భుతమైన పుస్తకాలు. ఒకటి రామాయణ, 2 మహాభారత. ఇంగ్లీష్లో ఉంది. ఈ 2 ఎవరన్నా మీ సార్లు గైడ్ ఇస్తారు. అద్భుతమైన పుస్తకాలు, బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత. అవి చదివితే చాలు, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్ అవసరం లేదు. అయితే మన సీతమ్మకు ఆత్మహత్య దృష్టి రాలేదే, మన ద్రౌపదమ్మకి రాలేదే, మనకు మాత్రం క్లాసులో టీచర్ ఇవాళ పెట్టడం. మేము చదువుతున్నప్పుడు, మేము చదువు చెప్తున్నప్పుడు కూడా అమ్మాయిలను బెంచ్ ఎక్కించేవాళ్ళు, ఆ రోజు అబ్బాయిలను అవసరమైతే దండించేవాళ్ళు. దేనికోసం? టీచర్ కోసమా? విద్యార్థి కోసం. ఎందుకంటే ఆ విద్యార్థిని ఒక శిల్పిలాగా సుత్తతోటి కొట్టి 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 లోపల ఉన్నటువంటి అద్భుతమైన శిల్పాన్ని బయటకు తీయాలి. అది అధ్యాపకుని యొక్క లక్ష్యం. ఏమిటి? నువ్వు ఒక బండరాయిగా నా దగ్గరకు వచ్చినావు, నీ లోపల దాగి ఉన్నటువంటి ఏం దాగి ఉంది? శిల్పం. ఒక ముందు ప్రపంచానికి, సమాజానికి పూజనీయమైనటువంటి శిల్పాన్ని బయటకు తీయాలంటే టీచరు తన శుద్ధిని, అంటే దాన్ని తీయాలి. ఆ లోపల అజ్ఞానాన్ని, ఈగోను, ఏమిటి వాటి గర్వాన్ని, అహమును అన్ని తీశారు కదా. ఈరోజు ఎప్పట్లా చెప్పినప్పుడు క్లాసులు నిలబెట్టాడు సార్, అర్ధగంట నిలబెట్టాడు, ఇంటికి పోతాడు, వాళ్ళ అమ్మ నాయన చెప్తాడు, రేపు పేపర్లో పడతాడు. టీచర్ నిలబెడతారా? కూర్చోబెట్టి కాదు, పండబెట్టి చదువు చెప్పాలి. ఆలోచించారు ఎట్లా. ఇదైనా పర్సనల్ డెవలప్మెంట్ అంటే గురువులకు గౌరవం చెప్పాలి. 2 నిమిషాల తర్వాత ఆ టాపిక్ వస్తాను, గురువుల దగ్గరికి వస్తాను. కనుక మిత్రులారా, ఓ చిన్న ఫెయిల్యూర్ అయిందనుకోండి, మంత్రి టెస్ట్లో ఇవాళ ఎప్పుడు సాధిద్దామని చెప్పాడు. ఇంటికి మన పేరెంట్స్ ఏమంటారు? అరే ఎన్ని మార్కులు వచ్చిందా? 95 వచ్చినాయి. మార్కులు పక్కకి ర్యాంక్ ఎంత వచ్చిందా? ర్యాంక్ 3వ ర్యాంక్ వచ్చింది. మరి మిగతా 2 ర్యాంకులు వచ్చావా? నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలి. మన పేరెంట్స్ ఏం చెప్తారు ఫస్ట్ ర్యాంక్ నీకే రావాలి అంటే ఏమర్థం? నువ్వు గెలవాలంటే అందరూ ఓడిపోవాలి. ఆలోచించండి. నువ్వు గెలవాలంటే మొత్తం క్లాస్ అంతా ఓడిపోవాలి. ఇది మంచిదేనా? ఇటువంటి వాళ్ళ విజయం వస్తుందా? అమ్మా నేను ఓడిపోవాలని అందరూ నేను గెలవాలని అందరూ ఓడిపోవాలా? అందరితో పాటు నేను గెలుస్తాను, అందరితో కలిసి గెలుస్తానే. నో కాంపిటీషన్. కాంపిటీషన్ కాదు, కోఆపరేషన్. ఏంటది? నేను కాంపిటీట్ చేస్తా. ఎవరితో చేస్తా? నాతోనే చేసుకుంటా. నిన్నటి నాతో ఈరోజు నేను చేసుకుంటాను. నాతో నేనే, నా పక్కవాడితో కాదు. నా పక్కవాడు నాకంటే తక్కువ కాదు. అటువంటిది మన పేరెంట్స్ తెలియకుండా మనం చెప్పాలి. ఏమిటి? నేను కాదు గెలిచేది. నేను కాదు ఎవరు గెలవాలి? కొందరు గెలవాలి. నేను రాలిపోవాలండి, నేను వద్దండి, నేను గురించి ఆలోచించకండి. మరి ఏం ఆలోచించండి? మేము, అది మరింత తప్పు. నేను కొంచెం ప్రమాదం తక్కువ, కానీ మేము అంటే సపోజ్ మా కులానికి సీట్లు ఎక్కడ రాకపోయా, మా కులానికి కోటా ఎందుకు రాకపోయా, మా కులం ఎంత డేంజర్స్ చూడండి. గ్రూపులు నా కులం మా కులం అన్నప్పుడు ఏమవుతుంది? ఒక 100 మంది తయారైనప్పుడు నీ కుల కొట్లాటల వల్ల అంబేద్కర్ గురించి చెప్పే పెద్దలు చెప్పారు వేదిక నుంచి, ఈ దేశాన్ని
ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ఏం చెప్పారు మనకు? కులరహిత సమాజం ఏర్పడాలి ఈ దేశంలో. కులం లేదు, ప్రజలను కులాన్ని మరిపించాలి. నువ్వు ఎవరంటే ఐఎమ్ అన్ ఇండియన్, నేను ఒక భారతీయుడిని, నేను ఒక భారతీయుడిని. ఎవరికైనా ఉందా నువ్వు ఎవరంటే నేను భారతీయుని అని చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారా? నువ్వేరా మేము కోమటలమండి, మేము యాదవులమండి, మేము గౌడ్లమండి, మేము రెడ్డిలమండి, మేము మాది హరిజన్ అండి. 140 కోట్ల మంది ఉన్న దేశము నేను ఒక రెడ్డినండి అంటే ఎంతమంది చెప్పారు? కోటి మంది పడుతుంది. నీ బలం తగ్గిందా లేదా? తగ్గిందా? మేము ముస్లింలు అండి, మేము ఫలానా జాతి అండి. యు ఆర్ బెలిటిలింగ్ అండ్ వీకెనింగ్ యువర్ సెల్ఫ్. అంబేద్కర్ యొక్క పొద్దున్నే లేచి అంబేద్కర్ నామజపం చేసేవాళ్ళు. మనం అందరం నామజపం చేస్తాం, అంబేద్కర్ నామజపం అందరం చేస్తాం. కానీ ఎవరైనా అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదివామా? అంబేద్కర్ చెప్పిన మాటలు విన్నామా? ఎంత గొప్ప జ్ఞానండి! 25 డిగ్రీలు తెచ్చుకొని ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక మహానుభావుడు ఈ దేశంలో పుట్టింది కదా. ఆయన విగ్రహాలు పెట్టుకొని మన పని అయిపోయిందిలే అని భజన చేస్తున్నామే. వివేకానంద విగ్రహం పెట్టేవాళ్ళు. వివేకానంద భజన చేస్తే వివేకానంద సంతోషిస్తారా? ఆయన చెప్పిన మాటలు మననం చేసుకోవాలి. అంబేద్కర్ చెప్పిన మాటలు ఒక్కటైనా మన ఎమ్మెల్యేలు, మన మినిస్టర్లు ఒక్కరైనా చెప్పండి. ఆలోచించండి, హృదయంతో ఆలోచించండి మిత్రులారా. హృదయంతో, మైండ్తో కాదు. నాట్ విత్ యువర్ హెడ్ బట్ యువర్ హార్ట్. నేను చెప్పింది తప్పని మీకు అనిపిస్తే తప్పకుండా తర్వాత మాట్లాడండి. మనం ఏం చేయాలి? అంబేద్కర్ యొక్క వారి యొక్క ఆశయాలు, ఆదర్శాలు, బోధనలు, పుస్తకాలు చదవాలి. అప్పుడు మనం ఈ దేశానికి మార్గదర్శనం చేస్తాం, కులరహిత సమాజం ఏర్పరుస్తాం. అర్థమైందా? రోజు రోజుకు మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఓట్ల కోసం మరింత ముక్కలు చేస్తున్నారు. ఇట్లా ముక్కలు చేయకపోతే వాడు గెలవడు. మీరందరూ ఒక్కటేననుకోండి, అనేక హే మనం కలిసి ఉందా అంటే అవుతాడు. వైపు ఏంటంటే కలిసి ఉందాం అంటున్నారు. వీళ్ళు కలిసి ఉంటారట, మీరేమైనా కలిసి ఉంటే అంటే కలపడం కాదు. వీళ్ళ లక్ష్యం ఏంటి? విడగొట్టు నువ్వు బాగు. ఆంగ్లేయులకు నీకు ఏం తేడా ఉందిరా? యువకులారా ఆలోచించండి. ఇక్కడున్న అధ్యాపకులను దయచేసి హృదయంతో ఆలోచిద్దాం. మన కులం దాన్ని బయటకు వచ్చి ఆలోచిద్దాం. సో నా ఎట్లా ఈ యొక్క పటాన్ని ఆమె ఎట్లా కలిపింది? ఇదే కదా. ఓకే, నేను ఓటమి గురించి చెప్పాను. ఓటమైనప్పుడు ఎంట్రీ ఎక్కడుంది? చీల మంది ఎక్కడుంది? అది వంటగా దేని మంది అంటుంది? మందు తాగుతాం కదా అందరూ వినం. అది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది కాదు. ఓటమైనప్పుడు ఒక మంత్రం ఇస్తాం మీ అందరికీ. వాళ్ళందరికీ ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా జీవితంలో ఓటమిలో లేకుండా 100% అన్ని గెలుపులు ఉన్నాయా? ఇక్కడ టీచర్లు ఉన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయి టీచర్లు అయ్యారు? ఎన్ని పరీక్షలు ఓడిపోయారు? అందరూ ఓటమితోనే వచ్చేది. కానీ ఓటమైనప్పుడు ఒక మంత్రం కావాలి. మనకి ఏం కావాలి? ఆ మంత్రం మీకు తెలుసుకోవాలన్నా ఉందా లేదా? ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓడిపోయినప్పుడు క్రికెట్. ఎంతమందికి ఇక్కడ క్రికెట్ అంటే ఇష్టం? చేతండి. వావ్, లవ్ యూ. వెరీ గుడ్. ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టమే కాదు? క్రికెట్ అంటే క్రికెట్ అంటే సెల్ అయిపోయింది. ఓకే, దీంట్లో ఇంట్లో సెన్స్ కాదు, మీరు పనికి వస్తుంది. క్రికెట్ అంటే ఇష్టమే కాదు, క్రికెట్ మేము ఆడతాం కూడా అన్నది ఎవరు ఇక్కడ? ఇష్టమే కాదు, ఆడతాం కూడా. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. మనం ఇష్టపడేదాన్ని చేయాలి. నాకు అందరూ కాలేజీకి వెళ్ళి ఇలాగే క్రికెట్ అంటే ఇష్టం, ఎంతమందికి ఇష్టం అంటే అందరూ లేపారు. క్రికెట్ ఎంతమంది ఆడుతుంటే ముగ్గురే లేదు. మిగతా వాళ్ళందరూ ఇష్టం కూడా ఉంటారు, అందుకని ఆడతలేదు. ఒక అబ్బాయి అడిగారు, ఏంటంటే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాడవాడే? అదేం సార్ సార్ వెరీ ఈజీ అన్న. అవునా, ఏంటి ఈజీ అన్న? ఏమో సార్, బాల్ వస్తే కొట్టడమే. బాల్ వస్తే స్వింగ్ ద బ్యాట్ ఎట్ ద బాల్, దట్ ఇస్ ఆల్ ద గేమ్ ఈజ్ అన్నాడు. సో నేనన్నా ఓకే బాబు, సరే ఆఫ్ చేద్దాం. ఓకే బాబు, అలా అయితే బయటికి రాని అందరిని గ్రౌండ్లో తీసుకుపోయాను. ఈ అబ్బాయికి ఒక బౌలర్ని పెట్టి ఆయన పరిగెత్తుకొని బౌలింగ్ చేశాడు. మనోడు బ్యాట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఇక ఎవరు నాకు చెప్పిన ఎంతసేపు సార్
ఒక నిమిషం పడ్డదు. అది దా దా దాన్ని పెట్టింది. ఏం చేస్తాడు? నేను దూరం నిలబడ్డా. బాల్ ఇక్కడ రాందడే మనోడు బ్యాట్ విసిరేస్తే బ్యాట్ కాలిపోయి వాడు బాల్ వేస్తే డొక్కలు తగిలి గిల్లి 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 కొట్టుకున్నాడు అడ్డంపడి. క్రికెట్ అంటే ఇష్టం లేదు, మీరు క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ చాలా మంది బాయ్స్. ఐఎమ్ హ్యాపీ. వెరీ గుడ్. సపోర్ట్ కొట్టుకోండి మీకోసం మీరు ఒకసారి. అంటే బాయ్స్ కోసం కాదు, గర్ల్స్ కూడా కొట్టండి అందరూ ఒకసారి. ఓకే రైట్. కనుక మంత్రం చెప్తున్నా, క్రికెట్లో ఒక లెసన్ నేర్చుకోవచ్చు మనం. సపోజ్ బ్యాట్స్మెన్ ఎవరైనా మాట్లాడుతున్నారా? అందరు రాజకీయాలు చూస్తున్నారా? నేను ప్రశ్న అడిగితే చెప్పలేదు అనుకోండి, మా ఇంటికి వెళ్ళినట్టు ఆ స్కూల్ వికెట్ డౌన్ అయినట్టు. ఎర్రని గోళ్ళు అడగబోతున్నా, ఎర్ర డ్రెస్ వేసుకుని అడగబోతున్నా త్వరలో. ఓకే, ఇక్కడ ఆయన బ్యాటింగ్ చేశాడు. చేస్తే ఏమైంది? బాల్ మిస్ అయింది. అది ఫెయిల్యూరా సక్సెసా? ఫెయిల్. ఇంకా బాల్ మిస్ అయ్యే కదా అని వేసుకుంటూ కూర్చున్నాడా? నెక్స్ట్ బాల్ వస్తుంది, ఆ బాల్ వాయ కదా, అరే కొట్టింటే బాగుండు కదా, అయ్యో 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 అంటారా? ఆయన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ బాల్. మంత్రం ఏంటి? ఒక బాల్ మిస్ అయింది. సో వాట్? సో వాట్ అనండి ఒకసారి. అనండి ఒకసారి. సో వాట్ అనండి ఒకసారి. వాట్ నెక్స్ట్ అనండి. అనండి. ఎస్. సో వాట్ అంటే అయితే ఏమైంది? నెక్స్ట్ బాల్ రాబోతుంది. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ కమింగ్. ఒక పరీక్షలో ఇంటర్నల్ అసెస్మెంట్లో మంత్రి టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చింది. సో వాట్ నెక్స్ట్ వస్తుంది. ఆ విధంగా క్రికెట్ నుంచి మన లెసన్స్, పర్సనాలిటీ, వ్యక్తిత్వ వికాస లెసన్స్ నేర్చుకోవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ కూడా ఈ సో వాట్ మంత్రం తప్పకుండా అందరూ ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఈరోజు మనం చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. నా టాపిక్ ఇంతకు ఏందో చెప్పలే కదా. వివేకానంద స్వామి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఏం చెప్తుంటాను, ఏం చేస్తుంటానంటే నా టాపిక్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ ఎక్సలెన్స్ ఫర్ యువర్ అన్లిమిటెడ్ సక్సెస్. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ ఎక్సలెన్స్, హ్యూమన్ ఎక్సలెన్స్ ఫర్ యువర్ అన్లిమిటెడ్ సక్సెస్. మీకు లిమిటెడ్ సక్సెస్ కావాలా, అన్లిమిటెడ్ సక్సెస్ కావాలా? లిమిటెడ్ సక్సెస్ కావాలా, అన్లిమిటెడ్ సక్సెస్ కావాలా? అవధులు లేని విజయం కావాలి కదా. దానికోసం ఈ రోజు నేను చెప్పే ప్రతి మాట అది కథలుగా ఉండొచ్చు, జోక్స్గా ఉండొచ్చు, దాని వెనుక ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి. రెడీనా? ఈ బిడ్డ, ఈ పాప చెప్పిందంట, డాడీ నువ్వు నోరు ఎందుకు అట్లా ఎల్లబెట్టి నోరు తెలుసుకుని ఆశ్చర్యపడుతున్నావు నాకు తెలుసు. ఓకేనా? నాకు తెలుసు. ఎందుకు అట్లా ఆశ్చర్యపడుతున్నానా? లేవునా? చెప్పు. తండ్రి ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడు? ఆమె 5 minutesలో అద్భుతం చేసింది కదా. ఏ అద్భుతం చేసిందో మూడో అబ్బాయి చెప్తాడు. ఏ అద్భుతం చేసింది? నువ్వే థర్డ్ బాయ్ ఏ అద్భుతం చేసింది? భారతదేశం మ్యాప్ అతికించింది కదా. గట్టిగా వీళ్ళిద్దరి కోసం చప్పట్టుకుంటండి. రైట్. ఆమె చెప్పిందంట, నానా అయితే మీరు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నా ఆన్సర్. ఇప్పుడు తట్టలే కదా. ఓకే నానా, నేను ఒక విషయం చెప్పాలి మీతో. మీరు పేపర్ చదువుతున్నారు కదా, నేను యువతల పక్కకెళ్ళి చూసినాను. యువతల పక్కకెళ్ళి చూస్తే నాకు అక్కడ ఒక మనిషి బొమ్మ కనపడింది. ద పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్. ఏంటి ద పిక్చర్ ఆఫ్ ఎ? చెప్తాను. నానా నాకైతే కలకత్తా ఎక్కడుందో తెలియదు, ముంబై ఎక్కడుందో తెలియదు, ఢిల్లీ ఎక్కడుందో తెలియదు, ఒరిస్సా ఎక్కడుందో తెలియదు, హిమాలయ పర్వతాలు ఎక్కడుందో తెలియదు, కాశీ ఎక్కడుందో తెలియదు, కాశ్మీర్ ఎక్కడుందో తెలియదు. కానీ ఐ నో వేర్ ఏ మ్యాన్స్ ఐ షుడ్ బి, వేర్ ఇయర్ షుడ్ బి, వేర్ నోస్ షుడ్ బి, వేర్ మౌత్ షుడ్ బి. ఇదైతే నాకు కనుక ఇప్పుడు వినండి, ఆమె చెప్పిన మాట జాగ్రత్తనండి. కనుక ఐ గాట్ ద మ్యాన్ రైట్ అండ్ ఐ గాట్ ఇండియా రైట్. నేను మనిషిని సరిచేశాను, భారతదేశం ఆటోమేటిక్గా సరైపోయింది. నేను మనిషిని సరిచేశాను, భారతదేశం. మనం అంటాం రాజకీయ నాయకులు వేదికలకి, అరే సమాజం బాగలేదు, దేశాన్ని బాగా చేయాలి, రాష్ట్రాన్ని బాగా చేయాలి, సమాజాన్ని బాగా చేయాలి, ఓ అని ఇక్కడ ఇచ్చేట్లు చూపిస్తుంది. కానీ వాడు మాత్రం ఇంటికి పోయాక ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చాయి, కమిషన్ ఎన్ని వచ్చాయి, కాంట్రాక్టర్లకు వెళ్ళి రోడ్డు మంచి రోడ్డు కట్టమన్నారా,
ఎవడు కట్టవాడు? ప్రాజెక్టు వచ్చాడు, నా కమిషన్ నాకు ఇట్లా అడిగాడు. కనుక దేశాన్ని బాగు చేయాలంటే ఎవరు బాగు చేయాలి? వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం. అనండి ఒకసారి. అందరూ ఎవరు అంటారో వాళ్లకు దేవతలందరూ వాళ్ళను అత్యంత అన్లిమిటెడ్ విజయంతో ఆశీర్వదిస్తారు. ఎవరు అన్నారో వాళ్ళు జీవితాంతం మౌనంగానే ఉండరు కాక. అనండి ఒకసారి. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం. అనండి. విద్యార్థులందరూ చెయ్యొద్ది అనాలి. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం. అనండి, చెయ్యొద్ది. ఎస్, వ్యక్తిని బాగు చేయాలి. ఎవరిని బాగు చేయాలి? యా వ్యక్తిని. పక్కింటోని బాగు చేయాలి, ఎదురింటోని బాగు చేయాలి, మా హెడ్ మాస్టర్స్ అని బాగు చేయాలి. సెలవు చేయకుండా ఎప్పుడు క్లాసులు పెడతాడు. ఎవరిని బాగు చేయాలి? నన్ను నేను బాగు చేసుకోవాలి. అర్థంగా? మై ఫోకస్ షుడ్ బి ఆన్ మీ. ఎవరి మీద ఉండాలి? ఇది గుర్తుపెట్టుకోండి, నా మీద ఉండాలి. అర్థంగా? మనందరూ ఇక్కడ ఏ యాటిట్యూడ్తో కూర్చోవాలంటే, మిమ్మల్ని గురించి మిమ్మల్ని మాట్లాడమని చెప్పాను అనుకోండి. బాబు ప్లీజ్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని గురించి మీరు ఒక్క మాటలో చెప్పండి. ఒక్క మాటలో మీ గురించి మీరు చెప్పాలి. ఒక్క మాటలో. సార్ ఓ రోజంతా చెప్తా కానీ ఒక్క మాటలో ఏంటి చెప్పాలి? ఓ రోజంతా చెప్పడం ఎవరికైనా వస్తుంది. ఒక్క మాటలో చెప్పడం గొప్ప విషయం. షార్ట్గా చెప్పడం చాలా కష్టం. డీటెయిల్గా ఎవడైనా చెప్తాడు. ఓకేనా? ఒక్క మాటలో ఉదాహరణగా చెప్తా. ఒక అమ్మాయిని చెప్తాను, అమ్మా నీ గురించి నువ్వు మాట్లాడే. సార్ ఐఆమ్ సిన్సియర్ అంటే ఓకే చెప్పినట్టు. అంటే అదొక్కటైనా చాలా లక్షణాలు ఉండొచ్చు. అందులో నీవు ముఖ్యమైన లక్షణం రాకుండా ఐఎమ్ సిన్సియర్. ఇంకో చెప్తాను, సార్ బాబు నువ్వేంటి? సార్ నో విల్ పవర్, నాకు పట్టుదల లేదు సార్, ఇది నా క్యారెక్టర్. అంటే తన యొక్క లక్షణం. ఓకే, ఇట్లా ఎవరైనా ఒక ఛాన్స్ ఇద్దాం చెప్పండి. మీ గురించి మరి ఎవరు చెప్తారు? ఒకటే మాట చెప్పాలి. ఒకటే మాట, ఇద్దరికంటే ఎక్కువ ఛాన్స్ ఇది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది. కమా, వాట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ? దట్స్ మై క్వశ్చన్. మీరు మీకు ఇచ్చుకునే ఐడెంటిటీ ఏంటి? ఎస్, కమన్ ట్రై చేయండి. ఎంత వెరీ గుడ్. మొదలు ఈ అమ్మాయి కోసం చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరు కొట్టారో వాళ్ళ శాపంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరినైతే మనం మెచ్చుకుంటామో అప్రిషియేట్ చేస్తామో వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. అంటే వాళ్ళకేం పోవాలి, వాళ్ళకి పోతే అనుకోకండి, వాళ్ళకుంటే మనకు వస్తాయి. ఒక తేనెటీగా ఎంతో దూరం వెళ్ళి ఎంతో జాగ్రత్త అండి ఫ్రెండ్స్. మీరు తేనెటీగలా ఈగలా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడే ఒక తేనెటీగ ఏం చేస్తుంది? ఎంతో దూరం వెళ్ళి తోటలో అనేక ఫర్లాంగులు వెళ్ళి ఒక మంచి పుష్పము దగ్గరికి వెళ్ళి దానిపైన వాలి ఆ పుష్పము నొప్పి లేవకుండా అందులోని మకరందాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ తేనెగా మార్చి తాను తాగలిగిన సమాజానికి అందిస్తుంది. ఈగేం చేస్తుంది తెలుసా? ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఒక పెంట కుప్ప ఎదురు కుప్ప మురికి దగ్గరికి పోయి హాయిగా ఆ మురికిలో ఉంటుంది. మనలో చాలా మంది ఈగలు ఎందుకు? ఒక వ్యక్తిలో మంచి లక్షణాలు కాదు, ఆమెకి చెడ్డ లక్షణాలు. ఆమె గిట్ల చేసి గట్ల చేసి ఏముంది గింతలా ఉంది నడిముక్కుంది, వాళ్ళ లోపాలే మనం కనుక్కుంటాం ఈగల్లాగా. కానీ కొందరు తేనెటీగలు ఉంటారు. ఏం చేస్తారు? మనిషి లోపల ఏం మంచి లక్షణాల్లో కనుక్కొని చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేసి అభినందిస్తారు. అభినందించండి ఒకసారి మీరు తేనెటీగలు అయితే. ఓకే చెప్పనా? యువర్ ఉట్టి ఇండియనా? ఉట్టి ఇండియనా? దాని ముందు ఒక అడ్జెక్టివ్ పెట్టాలి. ఏం అడ్జెక్టివ్? కమాన్ అడ్జెక్టివ్. అరే సరస్వతి అమ్మవారు పలికింది ఆ చెల్లి కూడా. అక్కడ ఒకసారి అది ఆ తల్లి నుంచే రావడానికి ఆయన ప్రౌడ్ ఇండియన్. నేను ఇండియన్ ఐఎమ్ పూర్ ఇండియన్, ఆయన పనికి వాళ్ళ ఇండియన్ అని బ్రిటిష్ వాళ్ళు మనకు చెప్పిన విధవలు. ఈరోజు ఇక్కడ ఏం చెప్తుంది తల్లి? ప్రౌడ్ ఇండియన్. ఎందుకంటే వివేకానంద జన్మించిన దేశంలో పుట్టినారు. ప్రౌడ్ ఇండియన్. అబ్దుల్ కలాం గారు నడిచిన పుణ్య భూమిలో నేను నడుస్తున్నా. ప్రౌడ్ ఇండియన్. వెరీ గుడ్. ఏం పేరు? వర్షిత మీ ఇంటికి పోయి మీ అమ్మ నాన్న చెప్పిన రోజు 1000 మందిలో నేను ఒక అద్భుతమైన మంత్రం చెప్పాను. దేవు ప్రజలకందరూ చెప్తావా? స్కూలు
స్కూలు మన తల్లిదండ్రులు మన స్కూల్కి రారు, పనులలో పడి మన స్కూల్ ఇంటికి తీసుకెళ్ళాలి. స్కూల్లో టీచర్లు ఏం చెప్పిందో రోజు ఇంటి దగ్గర చెప్పాలి. అర్థమైందా? వాళ్ళు తిట్లు కాదు చెప్పేది, వాళ్ళు చెప్పిన మంచి విషయాలు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్, వండర్ఫుల్. ఓకే రైట్. ఏం చెప్తున్నాను నేను? ఎందుకు ఏం ప్రశ్న అడిగాను? మీ యొక్క పర్సనల్ ఐడెంటిటీ ఆమెన్నది నేను వర్షిత అనలే, నేను ప్రౌడ్ ఇండియన్. ఓకేనా? ఇలాగా ఓకే, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ సిన్సియర్, ఐఎమ్ ఆనెస్ట్, ఇట్లా మాట్లాడు. నేను మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఒక లేబుల్ ఇస్తా. ఇది మనందరికీ ఎవరెవరైతే ఈ లేబుల్ ఇక్కడ తగిలించుకుంటారో, మందికి చూడడానికి కాదు, లోపలికి తగిలించుకోవాలి, మనకంటే కాదు, మందికి కాదు, మనకంటే వాళ్ళకు జీవితంలో ముసలితనం రాదు. అందరూ జనార్దన్ సార్ లాగానే ఉంటుంది, ఉల్లాసంగా పాటలు పాడుకుంటూ డాన్స్ ఏమంటే కూడా చేసేవాడు సార్. ఆయన అందరూ అక్కడ బసవరాజ్ సార్ లాగా, బాలకృష్ణ సార్ 66 ఏళ్ళు ఉన్నాయి, 60 తీసేసిండు, 6 ఏళ్ళు అనుకుంటున్నాను. అంటే నువ్వు ఎంత వయసు అని నువ్వు అనుకుంటావు అంతే వయసు. బాలకృష్ణ సార్ నెవర్ థింక్స్ ఐఎమ్ 66 years old, he thinks I'm 16 or I'm 6 years old. టీచర్లకు ఎందుకు ముసలితనం రాదంటే వాళ్ళు ఎప్పుడు 16 ఏళ్ళ వాళ్ళతో ఉంటారు కాబట్టి. నేను కూడా ఎప్పుడు అనుకుంటా మనసుగా ఐఎమ్ 16 అనుకుంటా. ఎస్, మెంటల్లీ ఐఎమ్ యాజ్ ఎజైల్, యాజ్ ఎంతూజియాస్టిక్ అండ్ యాజ్ ఎనర్జెటిక్ యాజ్ 16-year-old బాయ్ అనుకుంటే నువ్వు ఎవరిని. కానీ ఇప్పుడు నేను చెప్తున్న లేబుల్కి రెడీ ఉన్నారా మీరందరూ? బెస్ట్ పర్సనల్ ఐడెంటిటీ ఇవ్వాలా మీ అందరికీ? రెడీయా? గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతుంటే చేతులు చప్పట్లు కొడతాయి, ముఖం మాత్రం కలిసి వస్తుంది. కలిసి వచ్చి అప్పుడే గంటలే. విచిత్రం ఏంటంటే వివేకానంద స్వామి ఏం చెప్పాడు? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన ఒక 10 మంది యువకులను ఇవ్వండి, ఈ భారతదేశం చరిత్రను మార్చేస్తా అన్నాడు. ఇనుప కండరాలు ఉన్నాయా మనకు? ఇక్కడ యువకులకు ఉక్కు నరాలు ఉన్నాయా? శారీరకంగా బలం ఉందా మనకు? కూర్చుంటేనే ఆశం వస్తుంది మనకు. ఉరుకుదే కాదు, బరువులు మోసి కాదు, కూర్చొని మమ్మీ కూర్చొని కాలు కూర్చొని ఒక దరిద్రం మాట మనం అందరి నోట్లో చాలాసార్లు వింటుంటాం. ఇవాళ ఇప్పుడు చదువుకున్న వాళ్ళ ఇళ్ళలో ఒక దరిద్రం మాట ఉంది, ఇది మీ డిక్షనరీలో తొలగించాలి. ఆ మాట చెప్తాను, మమ్మీ బోర్ వస్తుంది, మమ్మీ బోర్ వస్తుంది. బోర్ అనే వర్డ్ ఎవరి జీవితంలో ఉంటుందో వాడి జీవితంలో సర్వనాశనం అయింది. బోరింగ్ అనే వర్డ్ ఉండదు, అర్థమైనా? ఆల్వేస్ ఉత్సాహం, ఉల్లాసం. స్వామి వివేకానంద చెప్పాడు. ఇవాళ కూడా విద్యార్థులు చాలామంది స్కూల్కి రారు. ఎందుకు రారు? చాలామంది రారు. అంటే బంధు, అంటే బంధు, ఎందుకు? కడుపులో ప్లేషన్. ఆడపిల్లలైతే మంత్రం, మహామంత్రం. అరే కిరణ్ బేడీలు, ఝాన్సీ రాణులు, గొప్ప గొప్ప వీర నారీమణులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అమ్మాయిలు మిలిటరీ జనరల్స్ అవుతున్నారు. కడుపులో ప్లేస్ ఇంటికాడు ఉంటే అమ్మాయిల జీవితంలో మనం డాక్టర్లు పెట్టాం, ఇంజనీర్లు అవుతాం. చిన్న చిన్న పనులు, మగ పిల్లలు అలాంటి చిన్న కారణాలు. కనుకని మీకు ఒక మంత్రం ఇస్తున్నా, మీకు ఎప్పుడు కడుపు నొప్పి లేవద్దా? లేవాలి సార్. లేస్తే ఇంటికాడ ఉండొచ్చు కదా. కడుపు నొప్పి లేవద్దంటే నేను మంత్రం ఇస్తాను. రెడీయా? ఇక్కడున్న ఆడపిల్లలు, చిన్నలు, పిల్లలు, పెద్దలందరికీ పనికొచ్చే అద్భుతమైన మంత్రం ఇస్తా. స్వామి వివేకానంద స్ఫూర్తితోటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం అనండి ఒకసారి. పలకరికనే రాకపోయా మనకి అనండి, వజ్ర సంకల్పం. ఇట్లా ఏ దేశంలో అయితే 140 కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, పెద్ద జనాభా, పక్కన ఉన్న దేశస్తులు రెడీగా ఉన్నారు మన దేశం పైన ఆక్రమించుకోనికే. శత్రు దేశాలను చూస్తున్నారు. ఏమని తెలుసా? వీళ్ళను 70 ఏళ్ళు స్వతంత్ర దేశంగా ఉన్నారు కదా, కులాలు కొట్లాడి ముక్కలు అయిపోతున్నారు. ఎప్పుడూ ఒకసారి దండయాత్ర చేస్తే వీళ్ళందరూ గొర్రె బందల్లాగా, పిరికి బందల్లాగా పోయి ఇళ్ళల్లో బెడ్రూమ్లో దావుకుంటారు అనుకుంటారు. కానీ స్వామి వివేకానంద మనం ఆవహించనుకోండి, అరే ఖబర్దార్ రండిరా, ఎవరొస్తాడో. మనం నిద్రపోతున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం రాత్రి కూడా. కానీ అక్కడ మనం ప్రశాంతంగా నిద్రపోనికే ఇక్కడ ఉన్నటువంటి పెళ్ళైనటువంటి పెద్దల యొక్క మన తల్లులు ఏమంటుందండి, పునిస్త్రీలుగా చక్కగా మాంగళ్యంతో బతకాలంటే, జీవిస్తున్నారంటే తమ భార్యలను వితంతువులుగా మార్చడానికి సిద్ధపడి, ఎప్పుడైనా చనిపోవడానికి సిద్ధపడి హిమాలయ పర్వతాల్లో బార్డర్ దగ్గర
-50 డిగ్రీ సెంటిగ్రేడ్లో పొద్దుగాల లేచే వరకు నేను ఉంటున్నా, నా శవం ఉంటుందా తెలియని పరిస్థితిలో మన సైనిక సోదరుడు నిద్ర లేకుండా పనిచేస్తుంది కదా. ఈరోజు మనం పొద్దుగా లేచి యూనిఫామ్స్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నాం. మమ్మీ బాయ్ బాయ్, టాటా, నాన్న బాయ్ బాయ్. కానీ తమ పిల్లలు తండ్రి సరిహద్దు పంపించాడు, నాన్న పోయిరండి. కన్నీళ్లను రెప్పల పాటుగా దాచుకొని రేపు యుద్ధం వస్తే నాన్న తిరిగి వస్తాడో లేదో. నేను ఏమంటుంది, ఆర్ఫన్స్, తండ్రి లేనటువంటి బిడ్డడుగా జీవితాంతం బ్రతకడానికి సిద్ధపడి మన కోసం త్యాగం చేస్తున్న పసి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మనము నిరంతరం గుర్తు చేసుకుని చప్పట్లు కొట్టాలి. నేను వేరే దేశాలకు వెళ్ళాను. అక్కడ ఒక సైనికుడు వచ్చినప్పుడు అమెరికాలో ఒక విమానాశ్రయంలో నేను కూర్చున్నాను. సార్ అక్కడ ఒక సైనికుడు వచ్చాడు. సైనిక దుస్తులో బరువు వేసుకుని వస్తే ఆ విమానాశ్రయంలో ఉన్న వేల మంది లేచి నిలబడి గట్టిగా గౌరవ సూచకంగా చప్పట్లు కొడుతున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. మన దగ్గర సైనికుడు బస్సులో కూర్చుంటే సీట్ కూడా ఇవ్వం భారతదేశంలో. వింటున్నా నా ప్రియమైన విద్యార్థులారా, మన దగ్గర సైనికుడు వస్తే సీట్ కూడా ఇవ్వము. ఆయన నిలబడితే పాపం అట్లనే నిలబడతాడు. ఎవరి కోసం? మన కోసం, ఈ దేశం కోసం. మనం మాత్రం సీటుకు బిర్ర బిగుసుకొని కూర్చుంటాం. నాకు టికెట్ ఉంది కదా ఆలోచించండి. ఇటువంటి దేశము ఒప్పుకుంటారా? పతనమైంది దేశం అని నేను అన్నది నిజమేనా లేదా? ఇటువంటి పతనావస్థలో ఉన్న దేశాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలంటే స్వామి వివేకానంద యొక్క ఆ మాట. ఏ మాట? అరే మీరా ప్రపంచ దేశాలు మా దగ్గర రాజ్యానికి వస్తారా? మేము మీకు జ్ఞానభిక్ష పెట్టాంరా, మేము మీకు జ్ఞానభిక్ష పెట్టాం ఈ భారతదేశం నుంచి అని ఢంకా బజాయించి వాళ్ళ దేశంలో వాళ్ళని ఏలెత్తి చూపించి ముక్కు చెంప రేపించి వాళ్ళందరూ కూడా తన శిష్యులైటట్టు చేసుకున్నటువంటి మహానుభావుడు. అంతకు ముందుకు నెక్స్ట్ డే పేపర్లో పడ్డది చికాగో మహాసభ అయిన తర్వాత ఏమని, అరే ఎంత పొరపాటు చేసినరా, అలనాడు క్రీస్తు పూర్వము అలెగ్జాండరు కత్తి పట్టుకొని పాశ్చాత్య దేశం నుంచి ప్రాచ్య దేశాల వైపు భారతదేశం వైపు ఖడ్గం పట్టుకొని వెళ్ళొచ్చి ఆఖరికి బతికి కూడా మన దేశంలోకి రాలేదు. ఈరోజు ఒక బాలుడు, ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ బాలుడు వివేకానందుడంట ఏం ఖడ్గం పట్టుకొని వచ్చాడు? ఇనుప ఖడ్గం కాదు, తుప్పు పట్టే ఇంకా ఖడ్గం, ఇనుప ఖడ్గం కాదు, జ్ఞాన ఖడ్గం పట్టుకొని వచ్చాడు. వచ్చి మనందరికీ జయించాడు అని చేస్తున్నాడు. అప్పుడు తెలిసింది భారతదేశానికి ఏమని, అమ్మో మనం ఇంత గొప్పలమో. అంతవరకు మన గొప్పతనం అవతల చెప్పాలి. వాడు చెప్తే కానీ వెనకటి మన సార్లు వెనకటికి చెవులు బట్టి పింగిలు తీస్తాడు. ఇవాళ సార్లు పింగిలు తీస్తే సార్లు పింగిలు తీపిస్తారు మన రోజు. కానీ అమెరికా వాళ్ళు చెప్తున్నారు, అరే బాబు భారతదేశంలో చెవులు బట్టి పింగిలు తీసేదానికి ఇలా వాడు యోగా పేరు పెట్టిండు. ఎవడు అమెరికన్స్, ఎవడు విదేశీయుడు, ఏం పేరు పెట్టిండు? సూపర్ బ్రెయిన్ యోగా అంట దాని పేరు. సూపర్ అన్నాడు ఒకసారి, సూపర్ బ్రెయిన్ యోగా అనండి. చచ్చిపోయిందా? ఎక్కడండి అంటే రోజు ఈ చెవులు ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన నర్వ్ సెంటర్స్ ఉంటాయి, అవి పట్టుకొని బింగిలు తీస్తే వాళ్ళకు మొత్తం బింగిలు తీయని కదా అమెరికన్స్. సగమే తీసి అద్భుతాలు చేస్తారు. సగమే తీసి మనం మొత్తం బింగిలు తీస్తాం కదా. కానీ సార్ బింగిలు తీసినట్టు, సార్ మా పిల్లలు బింగిలు తీస్తారు మీరు, మా అమ్మాయిని అని కొట్లాడుకొస్తారు పేరెంట్స్. అర్థమైందా? మనం అది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రామిస్ చేస్తాను, మీకు ఒక బ్యూటిఫుల్ టైటిల్ ఇస్తాను. రెడీయా? ఏం టైటిల్ అంటే మళ్ళీ మీకు పజిలే. ఏం పజిల్? రాసుకోండి మనసులో. అయామ్ వర్షిణి ఆల్. అయామ్ ఎల్ ఇదండి. ఫిల్అప్ చేయండి. ఎవరు చేస్తారు? అయామ్ ఎల్. ఎవరు ఫిల్అప్ చేస్తారు? బ్యూటిఫుల్ ఐడెంటిటీ. ఎల్ చెప్పండి ఎవరైనా. ఫిల్ అప్ ద ఫామ్, ఫిల్ అప్ దిస్ ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ acronym.
ఐ ఆమ్ ఎల్ ఎల్ ఎల్. సరే నేను చెప్తా. ఐ ఆమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ అనండి ఒకసారి. ఈ మాట అనండి, ఈ మాట అంటే ఇదే నిజమవుతుంది. ఐ ఆమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ అనండి. నేను నిత్యము నేర్చుకుంటాను, నిత్య విద్యార్థిని. ప్రతి క్షణం నేను నేర్చుకుంటా. పుస్తకాల నుంచే కాదు, మా పెద్దలు మాట్లాడే మాటల నుండి, గురువులు మాట్లాడే మాట నుంచి, మా ఇంటికి వచ్చే అతిథులు మాట్లాడే ప్రతి దగ్గర నుంచి నేను నేర్చుకుంటా. ఏం నేర్చుకుంటావు బాబు? ఏదో వాళ్ళ అమ్మ అడిగారు, ఏమిరా చెల్లెలిగా మురికి మాటలు మాట్లాడుతున్నావు చెల్లెలతోటి అంటే, కాదు మమ్మీ కాదు కాదు, నేను ఏ మాటలు మాట్లాడద్దో అవన్నీ లిస్ట్ చెప్తున్నా. మాట్లాడకూడని మాట్లాడు, మురికి మాటలు చెప్తున్నాడు వాడు. ఏంద్రా అట్లా మాట్లాడుతున్నాడు, ఏ మాటలు మాట్లాడుతూ మా చెల్లెలు నేర్పుతున్నాడు వాడు. మనం నెగిటివ్ నేర్చుకున్నావా పాజిటివ్ నేర్చుకున్నావా? మనం ఈగలమా తేనెటీగలమా? చెప్పండి, మీరు ఈగనా తేనెటీగనా? ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది చెడ్డ. సార్ మా లెక్కలు సార్ తను నేను చాలా నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నావు? సిగరెట్ ఎట్లా తాగాలని నేర్చుకున్నాను సార్. ఎందుకంటే మా సారు ఆయన అడుగుచాడలో నేను నడవాలి. మనిషిలో మంచి ఉంటుంది, నువ్వేం చేయాలి? తేనెటీగలాగా మంచి మాత్రమే తీసుకోవాలి, హంసలాగా పాలు మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? యూ అండర్స్టాండ్? ఓకే ఓకే. నౌ ఐఎమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. నేను మీకు ప్రశ్న ఇస్తాను. రెడీ ఫర్ దట్? ఓకే. ఏంటంటే మీకు ఒకసారి అమెరికాలో స్వామి వివేకానంద ఆయన అడిగినాడు, ఈయన ఏం డ్రెస్ వేసుకుంటాడు? మన స్వామి వివేకానంద వేసుకుని కదా అవే డ్రెస్. ఓకే, ఏంటయ్యా డోంట్ యు నో హౌ టు డ్రెస్ లైక్ ఎ జెంటిల్మెన్? ఒక జెంటిల్మెన్ లాగా మీరు డ్రెస్ వేసుకుని రాదా? ఏం డ్రెస్ వేసుకున్నావు అని అన్నాడు. ఎవరు? అమెరికాలో ఒక ఆయన అన్నాడు. అప్పుడు వివేకానందుడు ఒక మాట అన్నాడు, అది ఈరోజు మంత్రంగా పనిచేస్తుంది. ఒక మంత్రంగా ఏమనంట? సార్ వింటున్నా? అందరు రెడీ ఉన్నారా వినడానికి? ఆ మాట వింటున్నారా? గట్టిగా సపోర్ట్ కొట్టండి. సీరియస్గా ఉంటుంది సపోర్ట్. నవ్వుతూ కొట్టాలి, నవ్వుతూ. ఓకే, నేను మాట చెప్తాను మొదలు. ఈ మాట చెప్పాను మీ లైఫ్ మారిపోతుంది. ఆ తర్వాత మిగతా విషయాలు. ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? సర్వరోగాలకు తల్లి ఎవరు? మొదలు చెప్పండి. సర్వరోగాలకు తల్లి. ఆ తల్లి వచ్చిందని అన్ని రోగాలు వస్తాయి. కమాన్, క్విక్ 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 క్విక్. ఇంత చిన్న వయసులో ఇది నేర్చుకుంటే మీ లైఫ్ మారిపోతుంది. ఎవరు? నెగటివ్. వెరీ గుడ్. నెగటివ్ థింకింగ్. ఇంకా చెప్పండి. గుడ్. స్వార్థం. స్వార్థం వల్ల రోగాలు వస్తాయి. వెరీ గుడ్. సోమరితనం. వెరీ గుడ్. కమాన్ కమాన్, పార్టిసిపేట్. మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. జెలసీ. కమాన్ కమాన్ కమాన్. ఇది నేను ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ వినండి. నేను మీతోనే మాట్లాడుతున్నాను ఊహించుకోండి. అందరితో కాదు, మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అనుకోండి. ఓకేనా? సో మీతో మాట్లాడుతున్నా. కమాన్ ట్రై. మదర్ ఆఫ్ డిసీజ్ ఎవరు? నాకు మంచి చక్కగా చెప్పారు. దీంట్లో రాంగ్ ఆన్సర్స్ ఉండవు, అన్ని రైట్ ఆన్సర్స్. యాంగర్. వండర్ఫుల్. లవ్ యూ అమ్మా. యాంగర్. ఎందుకంటే ఇంగ్లీష్ రావడం ఎవరు సార్? యాంగ్రీ సార్. యాంగ్రీ. యాంగ్రీ కాదు, యాంగర్. నౌన్ ఫామ్. యాంగర్, కోపము. లవ్ యూ, లవ్ యూ. మీ ఇంగ్లీష్ సార్ ఎవరో ఆయన చెప్పు, మనం మెచ్చుకున్నా చెప్పి. ఇంకా ఈగో. వావ్, ఈగో అంటే ఈగో అంటే అహం. అహం, నేను నేను. వెరీ గుడ్. ఇప్పుడు నేను వింటున్నా? అందరూ వింటున్నా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు దీని ఆన్సర్ చెప్తా. దాంట్లో ఉంది ఆన్సర్. ఆ మధ్య అక్కడ ఒక ఏ మ్యాన్ అండ్ ఎ వుమన్ ఆర్ వాకింగ్. ఏ మ్యాన్ అండ్ ఎ వుమన్. వాళ్ళిద్దరిని ఒకసారి ఇట్లా చూసి ఒక స్వామి చెప్తారు ఈ విషయం. ఒక్కసారి ఇట్లా ఒక లుక్ వేసి, వాళ్ళు ఎవరో మీకు తెలియదు, ఒక లుక్ వేసి అంట 100% గ్యారంటీ సే బోల్ సక్తే హై. ఏమని? వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫా కాదా చెప్పొచ్చు అంట. ఒక లుక్ వేసి ఎట్లా చెప్పొచ్చు? దృష్టి, బాడీ లాంగ్వేజ్,
నేను చెప్తా. బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ ఆన్సర్. నేను కొద్దిగా డీప్కి వెళ్ళాలి. వే ఆఫ్ థింకింగ్ ఎట్లా చేస్తున్నా వాళ్ళు ఎవరో నీకు తెలియదు. అక్కడ వెళ్తున్నారు, వాళ్ళని చూసి ఓ వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, ఓ వీళ్ళు కాదు అంటే ఒక బిహేవియర్ వల్ల ఎట్లా ఉంటుంది ఆ బిహేవియర్. ఓకే, రెడీ రెడీ. నేను చెప్తున్నా, వెనుక ఉన్నది జాగ్రత్తగా లేకపోతే ఈ యొక్క సమావేశంలో నుంచి మీకు ఏమి దొరకదు. ఇప్పటికే లేట్ వచ్చినాం మనం, జాగ్రత్త రండి. ఓకే, మళ్ళీ వాటర్ తీసుకురాబెట్టు వాళ్ళని అడిగి. ఆ పై నువ్వు ఎందుకు వెళ్ళు సార్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి. ఓకే వినండి, మరి ఎట్లా పోతున్నాడంటే సపోజ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ 100 feet ahead, the woman is walking at least 50 feet behind. ఆ పురుషుడు 100 feet ముందర నడుస్తున్నాడు, ఆ స్త్రీ కనీసం 50 feet వెనక నడుస్తుంది. ఎలా నడుస్తున్నారంటే వాళ్ళు, దీంట్లో ఆన్సర్ ఉంది. ఈ ప్రపంచం బరువంతా కూడా మానెత్తింది ఏమొస్తున్నట్టు సీరియస్ ముఖం పెట్టి కాళ్ళు వేసుకుంటా నిరుత్సాహంగా డల్గా లైఫ్లెస్గా అలా నడుస్తున్నాడు. అంత వెనక వస్తున్నాడు, ఈయన ముందర పోతున్నాడు. అప్పుడు అనుకోవాలంట 100% టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళిద్దరు భార్య భర్తలేనండి. ఎందుకు అట్లా నడుస్తుంది కాబట్టి. ఎట్లా డల్గా సీరియస్గా కుంభలు ఊరిపోయినట్టు, ముఖంలో ఏమాత్రం ఎవరి ముఖాలైనా చిన్న ఉందా. కానీ అట్లా కాకుండా జాగ్రత్త, అలా కాకుండా హ్యాండ్ ఇన్ హ్యాండ్ దే ఆర్ వాకింగ్ జాయ్ఫుల్లీ, టాకింగ్ అండ్ జోకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద క్లౌడ్స్. మేఘాల పైన ఎగిరిపోతున్నట్టుగా అద్భుతంగా నవ్వుతూ ఈ లోకంలోనే లేమ్మా, ఈ లోకంతో పని లేదు అన్నట్టు నడుస్తున్నారు అనుకోండి. అప్పుడు అనుకోవాలంట ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్, ఈయన భార్య కాదు ఇంకెవరి భార్య అంటే వాళ్ళు అవసరం. ఇక్కడ ఏంది అర్థం, పెళ్లిలో ఏమి లోపించిందంటే ఈరోజు రేపట పెళ్లిలో చాలా మంది పెళ్ళైన మరుక్షణము సీరియస్ ఉంటుంది. పెళ్లి కాక ముందుకు ఆమె చుట్టే తిరుగుతాడు, పదే పదే అదే మంత్రం. ఏ మంత్రం? ఐ లవ్ యూ, యు ఆర్ మై బ్రెత్, యు ఆర్ మై లైఫ్. అరే పెళ్ళైన మరుక్షణం సీరియస్ ఎందుకు? ఇదే ఏంటి సర్వ రోగాలకు మూల కారణం ఏంటంటే సీరియస్నెస్. ఎవరైతే సీరియస్గా ఉంటారో సావు ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాడు ఏజ్ 16 ఏళ్ళు కాక 30 ఏళ్ళు కాక నువ్వు సీరియస్గా ఉన్న మరుక్షణము నీ బ్రెయిన్లో నీ శరీరంలో కణాలు చచ్చిపోతుంది, రోగం స్టార్ట్ అయ్యి బయట పడేసరికి ఇంకొక నేళ్ళు కావచ్చు. అందుకని ఎప్పుడు ఎట్లా ఉండాలి? చిరునవ్వు నవ్వుతుండాలి. మనం వేసుకున్న బంగారు గొలుసుల వల్ల రాదు అందము, మనం నవ్వే చిరునవ్వు వల్ల తేజస్సు వస్తుంది. ఒకసారి అందరూ చక్కగా చిరునవ్వు అవుతుంది, చప్పట్లు పెట్టండి. చిరునవ్వు చప్పట్లు. నా మాట నమ్మకపోతే ఇంటికి పోయి అద్దంలో చూసుకోండి. సీరియస్ ఇట్లా పెట్టుకోండి, ఏ ఆభరణాలు అవసరం లేదు. మిమ్మల్ని చూసి మీరే ప్రేమలో అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, సీరియస్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ దిస్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్తుండే ఎస్ స్వామి ఏమడిగారు? డోంట్ యు నో హౌ టు డ్రెస్ లైక్ ఏ జెంటిల్మెన్ అన్నాడు. అప్పుడు స్వామి ఏమన్నాడు తెలుసా? హలో సార్, ఇన్ యువర్ కంట్రీ డ్రెస్ మేక్స్ ఏ జెంటిల్మెన్. ఇన్ అవర్ కంట్రీ, ఆ మూర్ఖుడు పక్కన కూడా మాట్లాడు, డబ్బలకి మూర్ఖుడు పైన. ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ ఏ జెంటిల్మెన్. ఇన్ యువర్ కంట్రీ, ఈ దేశంలో టైలర్ మేక్స్ ఏ జెంటిల్మెన్. టైలర్ దగ్గర పోతే జెంటిల్మెన్ అయిపోతారు, లోపల ఏమన్నా పురుగులు పడదు కాదు. మా దేశంలో క్యారెక్టర్ శీలము, సత్శీలము, దాని వల్ల జెంటిల్మెన్ అయిపోతారు. ఎంత గొప్ప మంత్రం అండి ఇది మనకు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాలు ఇండైరెక్ట్ గా క్యారెక్టర్ అంటే మనం క్యారెక్టర్ రా మనకెందుకు రా కాదు. క్యారెక్టర్ అంటే ఏంది అసలు? క్యారెక్టర్ అంటే ఒక సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఆలోచిస్తావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నీ ప్రవర్తన ఏంది, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా అందిస్తావు, నీ పక్కన పేదవాడు వచ్చినప్పుడు నీకు వైఫల్యాలు ఎదురైనప్పుడు అమ్మ నాన్న బసవరాజు సార్ చెప్పినట్టు
అమ్మ నాన్న గురువుల ఎడల నీ యాటిట్యూడ్ ఏంది, నీ సమాజం ఎడల, నీ దేశం ఎడల. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ఒక పెద్ద నాయకుడు ఒక ఆయన ఒక సిగ్గు లేని మాట మాట్లాడు. ఆ నాయకుడి పేరు చెప్పరు, పేరు చెప్తే కూడా నా నోరు అంకితమైపోతాడు. ఈ దేశానికి పెద్ద నాయకుడిని పేరు చేస్తున్నాడు ఒకప్పుడు ఆయన. ఎవరు తెలుసా? ఈ భారతదేశమే జన్మనియామై శర్మిందా హూ, ఈ భారతదేశంలో జన్మించేందుకు నేను సిగ్గుపడుతున్నాను అన్న ఒక రాజకీయ నాయకుడు పుట్టిన దేశం ఇది. ఆయన గొప్పగా కొలుస్తాం. నేను పేరు చెప్పాను, ఐఎమ్ సారీ, అది ఎవడన్నా తప్పే కదా, మీ పేరెందుకు. కానీ ఇప్పుడేమన్నా మన వైష్ణవ వచ్చేమన్నది, మన వైష్ణవ వర్షిత వచ్చేమన్నది, వర్షం కురిసినట్టు ఆశీర్వాదాలు వచ్చింది. అరే నేను సిగ్గుపడలేదు రా, ఈ దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నా అని చెప్పింది. అటువంటి మనకు ఆలస్యం అర్థమైందా? ఇప్పుడు రైట్, ఇప్పుడు నేను చెప్తున్నా. ఒక జాతర జరుగుతుంది, జాతర సంత. వింటలేవు, ఏం జరుగుతుంది? ఈ పక్కన ఏం చెప్తుంది? కూర్చున్నది 3వ లైన్లో, మైండ్ మాత్రం దేశ దిమ్మని తిరుగుతుంది. ఎక్కడ ముంబైలో పోయినావా? వద్దు, ఇప్పుడే కూర్చో. ఓకే, ఏమన్నది? ఒక జాతరలో బెలూన్స్ అమ్ముతున్నాడు ఆయన. ఒక పిల్లవాడు వెళ్ళాడు. అంకుల్ అంకుల్, ఏంటి బాబు, విల్ దట్ రెడ్ బెలూన్ ఫ్లై అన్నాడు. ఆ ఎర్ర బెలూన్ ఎగురుతుందా? ఎస్ ఆఫ్ కోర్స్. ఓకే, డస్ దట్ వైట్ బెలూన్ ఫ్లై అన్నాడు. ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆగలే అప్పుడు. ఎవరు ఆగలే? పిల్లవాడు. అంకుల్ దట్ పర్పుల్, వాట్ అబౌట్ ద పర్పుల్ వన్? వీళ్ళకి అప్పటికే చిన్నెత్తుకొచ్చింది. ఆయన చెప్పాడు, ఆఫ్ కోర్స్ పర్పుల్ ఆల్సో విల్ ఫ్లై అన్నాడు. ఇప్పుడు ఊకోలే, వాట్ అబౌట్ ద గ్రీన్ వన్ అంకుల్ అన్నాడు. ఊకొచ్చి ఏమన్నాడు తెలుసా? బాబు, వెదర్ ద బెలూన్ విల్ ఫ్లై ఆర్ నాట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద కలర్. దాని కలర్ పైన ఆధారపడదు, ఎగురుతుందా లేదా అనేది. దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ పాప చెప్తుంది, మనం విందాం. లేవమ్మా, లేవు లేవు లేవు, ఇప్పుడు ఇంతకు లేదామే లేవు. బెలూన్ ఎగురుతుందా లేదా అనేది దేనిపైన ఆధారపడ్డది. ఎవరు చెప్తారో చేయొద్దండి, చెప్పొద్దు కానీ చేయొత్తాలి. మాకు తెలుసు అవసరంలో చేయొద్దండి. ఈ మహాసభలో వెరీ గుడ్, ఇద్దరికి మాత్రం తెలుసా? ఈ మహాసభలో బెలూన్ ఎగురుతుందా ఎగురదా అనేది దేన్ని బట్టి ఎవరు తెలియదు. ఒక్కడెళ్ళినా మా పురుష జాతి యొక్క గౌరవాన్ని నిలుపనికి ఒక్కడెళ్ళినా. ఓకే, ఇంకొకడు వెళ్ళిండు, ఇంకొక ఆయన వెళ్ళిండు. ఇట్లా నేను ఏం చెప్పినా వినపడదు కదని ఎత్తుడే ఎత్తుడు చేతి నలుగురు. ఓకే ఓకే, మగ పిల్లలకు ఒకరికి ఛాన్స్ ఇద్దాం. ఎవరు చెప్తారు మగ పిల్లలు? బెలూన్ ఎగిరే దేని మీద ఆధారపడ్డది? దేని మీద ఆధారపడ్డది? దాని యొక్క బాహ్యమైన కలర్ పైన ఆధారపడదు. అందు లోపల ఏమి నింపిందో దాన్ని బట్టి. అందు లోపల మళ్ళీ దాని లోపల వెరీ గుడ్, దాని లోపల నింపిన దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఒక మనిషి విజయం సాధిస్తాడా లేడా అనేది రంగు మీద ఆధారపడదు, ఎత్తు మీద ఆధారపడదు. నేను చాలా పొట్టి ఉన్నా, నేను జీవితంలో పుట్టుకమే ఫెయిల్ అయిపోయినా, నేను పట్టుకున్న వాడు లంబా ఉన్నాడు. జాగ్రత్తనండి. లాల్ బహదూర్ శాస్త్రి 4 ఫీట్లే ఉన్నాడు. 2 ఏళ్ళే ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కానీ పుట్టాడు కదా, ఏం చేస్తాడులే అనుకుని పక్క దేశం దండెత్తితే తరిమి కొట్టి లాహోర్ వరకు తరిమి కొట్టాడు లాల్ బహదూర్ శాస్త్రి. కేవలం జస్ట్ 4 ఫీట్ మనం గుండెలో పెట్టుకుని గౌరవిస్తున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. మహాత్మా గాంధీ 5 ఫీట్లే, షార్ట్ మ్యాన్, అద్భుతాలు చేశాడు. అర్థమైనా? పొడుగు మీద ఆధారపడదు. నలుపా తెలుపా, నేను నల్లగున్నా బాబు, నల్లగున్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పు. ఎండకు పోయినా నీకేం కాదు. ఎర్రటోడు ఎండలకు పోతే అర్ధ గంటలే వాడు మొత్తం కానుకొని వస్తాడు. మరి హీట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, ఎంత కష్టం అది. అర్థమైందా? నల్లటోళ్ళు తొందర ముసలి గారు, ఎర్రటోళ్ళు తొందర ముసలి అయితే గుర్తుపెట్టుకోండి.
దేవుడు మనకి ఏది అవసరమో అదే ఇచ్చిండు. నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. గిఫ్ట్ అది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లా ఉండాలి. అర్థంగా కనుక లోపల ఏమి నింపుతారు? ఎవరండి నింపేది? ఎవరు నింపాలి? మరి ఆయన నింపాలి కదా గ్యాస్. మరి మనకెవరు నింపుతారు? అధ్యాపకులు, తల్లిదండ్రులు నింపాలి. అర్థమైందా? అధ్యాపకులు, తల్లిదండ్రులు నింపేది. లెక్కలు ఇంగ్లీష్ బట్టి పట్టించుకోము, వర్బ్ ఫార్మ్స్, గో వెంట్ గాన్, లుక్కుడు, సిట్ సాట్ సాట్, రన్ రాన్ రన్, ఇవి ఎవరైనా బట్టి వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి. మన యొక్క యాటిట్యూడ్స్, మన సాఫ్ట్వేర్ యాటిట్యూడ్స్ ఇది నింపుతారు టీచర్లు. అదే ఈరోజు అందులో కొన్ని నింపడానికి నేను కూడా మీతో పంచుకోవడానికి వచ్చినాను. ఓకేనా? ఒక్కటి చెప్తాం మిత్రులారా, ఈ ప్రపంచం అంతా ఒక్కటైనా మీకు అడ్డు రాకుండా, మీ విజయానికి అడ్డు రాడు ఒక మంత్రం చెప్తాను. ఒక యంత్రం ఇస్తాను ఈరోజు మీకు. యంత్రం ఇస్తున్నాను మీ అందరికీ. యంత్రం అంటే తెలుసా? మహాశక్తి ఉంటుంది. రెడీ ఫర్ దాట్? అన్ని మతాలకు అతీతంగా ఒక యంత్రం మీతో పంచుకోవడానికి వచ్చిన జాగ్రత్త. ఆ యంత్రం పేరు చెప్తాను మీకు. ఆ యంత్రం పేరు ఐశ్వర్య మహాయంత్రం. అనండి ఒకసారి. ఎవరంటారో వాళ్ళకే ఫలితం. అనండి ఒకసారి. ఇది నా జీవితంలోకి కొద్ది సంవత్సరాల క్రితం వచ్చింది. నేను దేశమంతా తిరిగి ఈ యొక్క యంత్రాన్ని యువకులతో, విద్యార్థులతో పంచుకోవడమే నా వన్ ఆఫ్ మై గోల్స్. ఓకేనా? ఐశ్వర్య మహాయంత్రం. ఆ యంత్రంతో పాటు ఒక మంత్రం. ఎస్, ఓకే, రైట్. ఆ యంత్రంతో పాటు ఒక మహామంత్రం కూడా ఇస్తుంది. చూడండి, గొప్ప వాళ్ళ జీవితాల్లో, విజయం సాధించే గొప్ప వాళ్ళ జీవితాల్లో ఒకటి ఉంటుంది. ఏంటంటే జాగ్రత్త. నేను 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఇది మొదటి పాయింట్. ఏమిటంటే, వాళ్ళు ఈ దేశం ఇంత పతనావస్థలో కావడం కోసం ముందు మన దేశం అంత గొప్పగా ఉండి ఎందుకు దిగదారని ఒక్క కారణం ఒకటి ఏంటంటే, మన వివేకానందుడు వాళ్ళ గురువును ఎవరు సంబోధించేవాడు తెలుసా? మా గురుదేవులు అనేవాడు. మన ఇంతమంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలుగు మహాసభలు జరిగినప్పుడు వాళ్ళ గురువును పిలిచి ఒక బోర్ల సాష్టాంగ ప్రణామం చేసి గౌరవించాడు. గొప్ప క్రికెటర్ టెండూల్కర్ వాళ్ళ గురువు రమాకాంత్ అచ్రేకర్ను వేలాది మంది ముందు సన్మానం చేశాడు. రజనీకాంత్ వాళ్ళ గురువు బాలచంద్రను అత్యంత ఒకసారి రజనీకాంత్ సిగరెట్ తాకుండా కూర్చున్నాడు దోస్తులతో మాట్లాడుకుంటా. ఎవరు ఉన్నారంట? బాలచంద్ర గారు అన్నాడు. ఆడలేడు బాలచంద్ర గారు గురువు. బాలచంద్ర గారు అంటే టక్కులు లేచిన పడి సిగరెట్ ఆడేసి. గురువుల ఏడల గౌరవించే జాతి ఈ దేశం. ఈరోజు గురువులు అంటే, అరే ఫిజిక్స్ వాడు వచ్చినాడా ఇవాళ? నాకు హైదరాబాద్లో చూస్తాం. కెమిస్ట్రీ వచ్చినాడా? ఎవరు అక్కడ కూడా బాగుపడతారా? నేను మీకు ఆ యంత్రం చెప్తాను ఇప్పుడు వినండి. ఓకే, 3వ పాయింట్ చెప్పిస్తాను. ఈ పాయింట్ జాగ్రత్త. మీరు ఇక్కడ మీ హృదయంలో ఐశ్వర్య త్రిభుజం అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు. మీరు రోజు పొద్దుగాలు లేచి 5 నిమిషాలు ఈ త్రిభుజాన్ని, ఈ ఐశ్వర్య త్రిభుజాన్ని ఒక్కసారి పూజించాలి. జాగ్రత్త. ఈ త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి కదా. పైన ఎం ఉంటుంది, మదర్. లెఫ్ట్కు ఎఫ్ ఉంటుంది, ఫాదర్. రైట్కు టీ ఉంటుంది, టీచర్ అంటే గురువు. జిఎం ఎంఎఫ్టి. జాగ్రత్త అండి. ఎవరి జీవితంలో మీరు రోజు పరీక్షించుకోవాలి. ఇప్పుడు కూడా పరీక్షించుకోవాలి. కళ్ళు మూసుకొని, నా జీవితంలో ఈ త్రికోణంలో ఉన్న ఈ 3 కోణాలు ప్రకాశిస్తున్నాయా లేక గుడ్డిగా మైలబడిపోయి ఉన్నాయా? ప్రకాశిస్తున్నాయంటే అర్థం తెలుసా? నా గురువు, నా మదరు, నా ఫాదరు నాతో 100% హ్యాపీ. నేను వాళ్లకు 100% తృప్తి కలిగజేశాను వాళ్ళ ఎడల నేను అని మీ ఆత్మ అంతరాత్మ చెప్పింది అనుకోండి. కానీ ఒక్కసారైనా మా అమ్మ నాతో అసంతృప్తి ఉంది, ఒక్కసారైనా మా నాన్న నాతో బాధపడుతున్నాడు, ఒక్కసారైనా నేను నా గురువులను బాధ పెట్టామంటే మనకు విజయం జరగదు. కాబట్టి ఈ రోజు వరకు తెలుసో తెలియకనో బాధ పెట్టిందే కదా. ఈరోజు మీకు మంత్రం ఇస్తున్నాం. అపరాధ క్షమాపణ స్తోత్రం ఇస్తున్నాం. ప్రపంచ చరిత్రనే మార్చినటువంటి ఒక స్తోత్రం మీకు. సంస్కృతం శ్లోకం కాదు ఇది, ఇంగ్లీష్ స్తోత్రం ఇస్తున్నారు. మీరు రెడీయా? ఏంటది? అనుక్షణము అమ్మకు, నాన్నకి. నేను ఇంకా డీటెయిల్గా మన టైం అయిపోతుంది. అమ్మ మన కోసం ఏం చేసింది, నాన్న మన కోసం ఏం చేసిండు, చాలిన దుస్తులతో దేశ దుర్గంలాగా తిరుగుకుంటూ, చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా తిరుగుతున్న నాన్నతో మాట్లాడాలి.
పట్టణంలో అడవులలోకి వెళ్తే వాళ్ళకు దోమలు గుర్తున్నవి, లైట్లు లేవు, ఇప్పటికీ తిండి లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మనం ఎంత అదృష్టవంతము అన్న సంగతి మన యువకులు తెలియదని చెప్తున్నాం. కనుక మనం అమ్మ నాన్నకు గురువులకు ఎవరైనా చెప్పండి, చేతులెత్తండి. నేను ఒక్కసారి కూడా మా అమ్మ నాన్న గురువులను నా జీవితంలో బాధ పెట్టలేదు. 100% తృప్తి. మీ అమ్మ నాన్న కొందరు లేకుండొచ్చు, మన అమ్మ నాన్న భూమి మీద లేకుండొచ్చు, అయినా పర్వాలేదు, వాళ్ళు సజీవంగా ఉన్నట్టే. వాళ్ళ ఆశీర్వాదం నిత్యం గుర్తుపెట్టుకోండి. అమ్మ నాన్న గురువుల ఆశీర్వాదాలు మనకు వస్తాయనుకోండి, ప్రపంచం అంతా ఎదురుగా మిమ్మల్ని ఆపలేదు. కనుక రోజు ఒక్క క్షణం వాళ్ళను ఫ్లవర్ చేయాలి. అక్కడ ఫ్లవర్ చేసి వాళ్ళకి ఆశీర్వాదం కోరుకోవాలి ఈ మంత్రం ద్వారా. ఎవరైనా ఉన్నారా? నేను 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చాను ఉన్నారా? ఎవరన్నా లేరు కదా? ఎవరు అందరికి వర్తిస్తుంది. అందరూ నేను చెప్పినట్టుగా ఒకే గుడి మీద చేసుకోండి. ఈ మంత్రం నాతో రండి, జాగ్రత్త. ఈ మంత్రం చాలా ముఖ్యం, నేను రోజు చదువుతాను. ఏమని చెప్పాలి? మై డియర్ పేరెంట్స్, ఎవరంటారో వాళ్ళకే శుభం. మై డియర్ పేరెంట్స్ అండ్ మై గురూస్, ఐ am sorry. Please forgive and bless me. Thank you. I love you. 3 సార్లు, ఇంకొక 2 సార్లు. మై డియర్ పేరెంట్స్ అండ్ మై గురూస్, ఐ am sorry. Please forgive and bless me. Thank you. I love you. One last time. My dear parents and gurus, I am sorry. Please forgive and bless me. Thank you. I love you. మా మంత్రం నా ప్రేమైన విద్యార్థులారా, మీరు ఒక్కసారి పొద్దున్నే లేచి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు, ఆ కోణాల నుంచి మీకు మీ బ్లెస్సింగ్స్ మీ మీద అలా పుష్పాలాగా ఆశీర్వాద అక్షింతలాగా వచ్చినటువంటి ఎస్ రోజంతా మీ వెంబడే విజయం ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళు గుర్తుకొచ్చే వరకే మన మనసు అంతా ఆర్ద్రతతో నిండిపోవాలి. రైట్? నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ టు అనదర్ పాయింట్. ఓకే, మనందరం గోల్స్ గురించి మాట్లాడతాం కదా. మీ అందరికీ గోల్ ఉంటుంది. మన ఇది గోల్ ఏంటో చెప్పినారా? ఐఏఎస్ ఆఫీసర్. ఓకేనా? వర్షిని నీ గోల్ ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్. నువ్వు కూడా ఐఏఎస్ ఆఫీసరా? ఇప్పుడు నేను అడుగుతాను, అందరికీ గోల్స్ ఉన్నాయి, కొందరు గోల్ లేదు. ఈరోజు రాజభిషేకం చేసుకోండి. పవర్ఫుల్ ముహూర్తం ఈరోజు వివేకానంద స్వామి యొక్క జయంతి కదా. పవర్ఫుల్ ముహూర్తం ఈరోజు ఏమని కూడా అవుతుంది. సో వర్షిని, నువ్వు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావు? గట్టిగా. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద నేషన్. నువ్వు చెప్పు. అంతేగాని मेरा माँ बाप को खुशी करने के लिए కాదా? లేదా क्या नाम है आपका? వాహ్యా. నన్ను నేను ప్రూవ్ చేసుకోనికే కాదా? ఆగండి, ఏం చెప్పొద్దు, చూసిపెట్టుకోండి. గోల్ అందరికీ ఉంటుంది, కానీ గోల్ ఎందుకు, వై అనే ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే ఎందుకండి నేను డాక్టర్ కావాలనుకుంటాను, ఎందుకండి 5 కోట్ల వరకట్లు తీసుకొని అనుకున్నాను అనుకోండి, వాడు డాక్టర్ గాడు యాక్టర్ గాడు ఏమి కాదు. నీ గోల్ ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే ఇలాంటి గొప్ప పర్పస్, ఏమంటుంది పర్పస్ అనండి. ఎందుకోసం గోల్? ఒక గొప్ప పర్పస్ కోసం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి, గొప్ప పర్పస్. డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ప్రపంచంలో భారతదేశంలో అనారోగ్యాన్ని రూపొందడానికి. అట్లా అనుకున్నప్పుడు మీకు యూనివర్స్, విశ్వము జగన్మాత విశ్వము ఆశీర్వాదాలు ఇస్తుంది, నీకు విజయం వస్తుంది. ఎందుకు కావాలి? నా కోసం కావాలనుకుంటున్నా. నువ్వు ఖాళీ ఎందుకు తెలుసా? నీకు భయం అవుతుంది. అబ్బా, ఇంతమంది వ్యతిరేకంగా నేను అవుతున్నా. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రపంచం కోసం నేనైతే కూడా దేవుని మొక్కుకుంటావు, అయ్యా నీ ప్రపంచానికి నీ యొక్క ప్రతినిధిగా సేవ చేయాలనుకుంటున్నాను. చేస్తావా చేయవా నీ ఇష్టం అనుకోనుకో. ఓకేనా? ఎస్, దట్స్ ఇట్. శ్రీరామ్. చాలా మంది పరీక్షలకు భయపడతారు. ఇలా పరీక్షల దగ్గర విషయం అందరూ ఎవరు కూడా పరీక్షలు అంటే భయపడతారు. ఎందుకు మన సార్లు ఏం చెప్తారు? పరీక్షలు కాదు. సరే, ఈ పరీక్ష పేపర్ లేదు, సరే ఈ పరీక్ష వస్తుంది సార్ అంటే రాకపోతే చదవా, అంటే వస్తే చదువుతుంది, రాకపోతే చదవా. వాడు డాక్టర్ దాకా పోయినాడు, సార్ నాకు కుడి చెవులా ఇన్ఫెక్షన్ అయింది సార్, యాశవులా కుడి చెవులో ఇన్ఫెక్షన్ అయింది. బాబు, నేను కుడి చెవి ఛాయిస్ కోసం వదిలిపెట్టినా ఎడమ చెవికి ఏమైనా అయితే రాని దగ్గర చూడరా. అంటే కుడి చెవు వదిలిపెడితే
గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన తల్లులారా, పరీక్షల కోసం మార్కుల కోసం చదివితే మార్కులు రావు, పరీక్షలు పాస్ కాము. జ్ఞానం కోసం చదువు, జ్ఞానం కోసం చదువు. ఐన్స్టీన్ ఆయన కనుక్కుంటే, న్యూటన్ ఆయన కనుక్కుంటే, లేదా నేర్చుకోనికి మనం భయపడాలి. వాడు కనుక్కున్నాడు గొప్పడా, నేర్చుకున్నాడు గొప్పడా? కనుక్కున్నాడు గొప్పడు కదా. కనుక మీరు జ్ఞానం కోసం చదివితే మార్కులు కుక్కతో కలగా వెలువడుస్తాయి. కానీ మార్కుల కోసం పరీక్ష కోసం చదివితే వేస్ట్. ఓకేనా? నేను లాస్ట్ పరీక్ష విషయం కొట్టుండి ఇంకా తర్వాత చెప్తాను. ఇప్పుడు పర్పస్ అన్న మనందరికి సంబంధించిన, మనందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నాకు పెద్దలకు అందరికీ వర్తించే ఒక అద్భుతమైన పర్పస్ చెప్తాం. జాగ్రత్త. పర్పస్ లేని లైఫ్ వేస్ట్. గోల్ కాదు, పర్పస్ లేకపోతే గోల్స్ కూడా పనిచేయవు. మహాత్మా గాంధీ అంట ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడ, ఆల్వేస్ యాక్టివ్గా ఉండేవాడ 80 ఏళ్ళ వయసులో కూడా. ఎందుకంటే ఆయనకు ఒక పర్పస్ ఉంది జీవితంలో, ఒక పర్పస్ క్రియేట్ చేసుకున్నాడు తాను జీవించడానికి. బాలకృష్ణ సార్కి ఒక పర్పస్ ఉంది, అక్కడ ఉన్న పెద్దల జనాలకు పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్? సమాజానికి ఏదైనా అందియాలి నేను. ఓకేనా? నాకు పెన్షన్ వస్తుంది, నేను తిరుగుతా కాదు, లెట్ మీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇది ఒక పర్పస్. అలాగే అయినా వన్ మోర్ పాయింట్ క్లోజ్ లాస్ట్ ఒక మంత్రం చెప్పి చూపిస్తాను. అయితే ఆ పర్పస్ మనందరి సంబంధించిన ఒక పర్పస్ నేను మీతో షేర్ చేసుకున్నా. మన పర్పస్ ఏం కాదు, డాక్టరా, యాక్టరా, కలెక్టరా, టీచరా, ప్రిన్సిపలా. మ్యాడ్ ఈజ్ మై పర్పస్. మ్యాడ్ అన్నాడు ఒకసారి. మ్యాడ్ అంటే ఎర్రగడ్డలో పెట్టే మ్యాడ్ కాదు. మ్యాడ్ అంటే ఆలోచించండి. మ్యాడ్ ఎంఏడి, మ్యాడ్కు బలమైన ఫుల్ ఫామ్ ఏంటి మీరు? మ్యాడ్. ఐఎమ్ ఏ మ్యాడ్ స్టూడెంట్, ఐఎమ్ ఏ మ్యాడ్ టీచర్, ఐఎమ్ ఏ మ్యాడ్ పేరెంట్, మ్యాడ్ లీడర్. మ్యాడ్ అంటే ఏంటి? మ్యాడ్ అంటే నేను మిమ్మల్ని పరీక్ష కఠినంగా సమయం యొక్క చేయలేకపోతే బ్యూటిఫుల్ థింగ్ టు క్వశ్చన్ యూ, టు గివ్ యూ ఛాన్స్ టు ఆన్సర్. కానీ మ్యాడ్ అంటే ఏంటంటే అర్థం మేక్ ఎ డిఫరెన్స్ అనండి ఒకసారి. ఎక్కడ ఉన్నా అక్కడ మార్పు తీసుకొని వస్తాను. ఒక డాక్టర్ గానా, ఒక టీచర్ గానా, ఓకే, నేను ఎక్కడ ఉన్నా అక్కడ ఏమవుతుంది? ఐ విల్ బ్రింగ్ చేంజ్, మార్పు తీసుకొస్తాను. మేక్ ఏ డిఫరెన్స్, మేక్ ఏ. ఆ మధ్య కాలేజీలో వెళ్ళి మాట్లాడుకుంటా, నువ్వు ఒక మ్యాడ్ ఫ్రెండ్ కావచ్చు అంటే ఒక ఆయన లేచాడు, ఎస్ సార్ నేను మ్యాడ్ ఫ్రెండ్ సార్ అని నువ్వు కూడా మాట్లాడు. ఆమె మ్యాడ్ ఫ్రెండ్ సార్. ఎట్లా బాబు అన్నా, ఇగో మా 3 ఫ్రెండ్స్ కూర్చున్నా, వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. అట్లా నన్ను కూర్చో బాబు అని వాళ్ళు అడిగాను. ఎస్ సార్, వాడు రాకముందుకు మా జీవితం అంతా డల్గా నిస్తేజంగా ఉండే సార్, వాడు వచ్చినాక క్షణం ఉత్కంఠ భరితం, ఉల్లాసభరితం, ఊకుడు కూడా చెప్తున్నారు. వావ్, ఏం చేసిండ్రు రా ఇంతగానో. ఆయన రాకముందుకు మా జీవితంలో మాకు స్మోకింగ్ అంటే తెలియదు, ఆయన వచ్చిండు, మార్పు వచ్చేసింది. అటువంటి మార్పు వచ్చేసింది పాజిటివ్ చేంజ్. ఏం చేంజ్? పాజిటివ్ చేంజ్. కనుక గుర్తుపెట్టుకోండి, మీరు క్లాస్లో కూర్చున్నారంటే మీ వల్ల మార్పు ఉండాలి. క్లాస్లో నేను ఒక స్కూల్కు టీచర్గా వెళ్ళాలనుకుంటే నా విద్యార్థుల జీవితంలో మార్పు ఉండాలి. ఎస్, నేను ఇక్కడ ఉన్నా నా పిల్లల జీవితంలో మార్పు. అంతేనా? ఆ లక్ష్యంతో మనం ఉంటాం. మీరు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు వచ్చేస్తారు. మీరు దేవతల దగ్గరికి వెళ్ళి అవసరం లేదు, మనం ఉన్న దగ్గర దేవతలు ఇస్తారు. అంతేనా? ఓకేనా? ఇంకొక ముఖ్యమైన మంత్రం చెప్పి ముగిస్తాం. రెడీ? జీవితంలో సక్సెస్ సాధించడానికి మోటివైన మనసులో నిత్యము ఒక ప్రార్థన ఉంటుంది, ఒక ప్రార్థన. దీంతో నేను ముగిస్తున్నాను, గమనించండి. అందరు రెడీ ఉండండి, గట్టి కోసం చప్పట్లు కొట్టండి. ఇది విన్నంత మాత్రాన్ని నేను భగవంతుడు సాక్షి చెప్తున్నాను, వివేకానంద స్వామి పాదాల సాక్షి చెప్తున్నాను. ఈ మాట విన్నంత మాత్రాన్ని మీ లోపల చేంజ్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, మనకు గాడ్ ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదా? ఆ గిఫ్ట్లు రాసుకుంటూ పోతే ఎంత పెద్ద లిస్ట్ అవుతుంది. అయినా కూడా మనం నాకు గది లేకపోయా, ఉన్నాయి ముందు చూసుకో. ఎంత పెద్ద లిస్టు. అమ్మనిచ్చాడు, నాన్ననిచ్చాడు, మంచి టీచర్లు ఇచ్చాడు, మంచి ఊరిలో జన్మనిచ్చాడు, ఈ దేశంలో కర్మభూమిలో పుణ్యభూమిలో. అరే దేవుడే 10 సార్లు కోరుకొని జన్మ ఎత్తిన ఈ పవిత్ర భూమిలో మనకు జన్మ ఇచ్చాడు. ఆర్ యు హ్యాపీ ఆర్ నాట్? దెన్ షుడ్ యూ బి గ్రేట్ఫుల్ ఆర్ నాట్ టు గాడ్? కృతజ్ఞత ఉండాలి కదా. మరి దేవుడికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా? దేవుడికి ఇవ్వగలమా? జాగ్రత్తనండి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఇవాళ సచ్చినా బతికినా లేకపోతే తపాలు, చెంబులు, టిఫిన్ డబ్బాలు ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్లు కదా. మరి దేవుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే శక్తి మనకుందా? ఉంది. 2 రకాల గిఫ్ట్లు చెప్పి ముగిస్తాను. మాట్లాడాలంటే సాయంత్రం ఇంకో అద్భుతమైన రహస్యాలు మీతో పంచుకోవాలని ఉంది. బట్ టైం ఈజ్ అప్. మళ్ళీ ఇంటర్ప్రెషన్గా మళ్ళీ వస్తాను. సో
దేవుడికి రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఏమి ఇచ్చుంటే, దేవుడు ఈరోజు లేటెస్ట్ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంది? దేవుడు లేటెస్ట్ గిఫ్ట్ ఏంది? దేవుడి యొక్క గిఫ్ట్ నీ జీవితంలో లేటెస్ట్. లక్షల గిఫ్ట్ ఇచ్చిండు, లేటెస్ట్ గిఫ్ట్ ఏంది? ఈ రోజు దినాన్ని. వావ్ రవి సార్, ఈ రోజు గాడ్స్ లేటెస్ట్ గిఫ్ట్ టుడే. టుడే ఎందుకంటే రాత్రి పడుకున్నాను 1,00,000 మంది మన పొద్దుగా లేవలే ఈ ప్రపంచంలో. మీరు లేచినా లేవలేదు? లేచినా డౌట్ ఉందా? లేచినా డౌట్ ఉంది, లేచినా లేవలేదని. రెండు జల్ల పక్కన అరే సీరియస్ ఉంటావు. ఇప్పుడే చెప్పాను నేను, నవ్వుకుంటూ ఉండాలి. ఓకే, మనం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ కదా, మరి ఈ గిఫ్ట్ను సక్రమంగా వాడుకోవడమే దేవుడు మనకి ఇచ్చే గిఫ్ట్. దేవుడికి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటే బై లివింగ్ టుడే వెల్, బై యూజింగ్ అంటే ఈ రోజును మనం ఏ విధంగా జీవిస్తాము అన్నదే మనం ఆయనకి ఇచ్చే అంతకంటే మంచి గిఫ్ట్ ముగిస్తున్నారు. రెడీయా? జాగ్రత్త జాగ్రత్త. దీనికైనా ఆ పక్షి గురించి చెప్తున్నాడు. ఆ పక్షి మనసులో ఒకరోజు పక్షి ఎండాకాలం మే నెలలో రెక్కలన్నీ ఊడిపోయి ఎడారిలో నీళ్లు లేక హా 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 అని ఏడ్చుకుంటూ ఉన్నాడు. అటు నుంచి ఒక దేవదూత పోతున్నాడు. ఆ దేవదూత పోతుంటే, దేవదూత ఎక్కడ వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? నేను దేవుని కలవడానికి వెళ్తున్నా. అయ్యో, దేవుని కలిసినప్పుడు నా గురించి అడుగు, ఏమని? నా బాధను తక్కువ చేయమని కోరుకో అంటే దేవుని పోయి అడిగిందంట. అయ్యా స్వామి, దేవా, ఎన్ని రోజులు పక్షి బాధపడాలంటే ఇంకొక 7 జన్మలు అన్నాడు. ఏదైనా చేయండి, ఏదైనా ఉపాయం చెప్పండి అంటే ఆయన ఏం చేశాడు? ఒక మంత్రం రాసిచ్చినట్ట. ఆ మంత్రం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా, ఇది చెప్పండి, ఇది ఆ పక్షికి ఇచ్చిపోండి అంటే ఆ పక్షికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు? దేవదూత. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చినాడు. చివరికి అక్కడ చూస్తే అరే చెట్టుకు ఆకులు వచ్చేసినాయి, పక్షికి ఈకలు వచ్చినాయి. అక్కడ ఎడారిలో సరస్సు, పక్షి డాన్స్ చేసుకుంటూ పాట పాడుతుంది. ఏడుపు లేదు, పాట. పరిగెత్తుకో దేవుని అడిగిందా, ఏంటండి ఏమిటి రహస్యం? 7 జన్మల కర్మ బాధలు ఒకే వారంలో నెల రోజులు ఎట్లా పోయిందంటే దేవుడు చెప్పాడట, ఆ ప్రార్థనలో ఉంది ఆ రహస్యం అని చెప్పాడు. ఎందులో ఉంది? ఆ ప్రార్థన నేను మీతో పంచుకోబోతున్నా. ఓకే, ఇప్పుడు వినండి. దేవుడితోటి మనం ఏం చెప్పాలి? దేవుడికి ఇంతకు మించిన టీచింగ్ మీకు ఎవరు ఇంకా పంచుకోలేరు. అందుకని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. నా దగ్గర నీకు ఇవ్వడానికి నాదంటూ ఏమి, నేనేమన్నా ఇస్తే అదంతా కొబ్బరికాయ ఇచ్చినా, ఊదుబత్తిని ఇచ్చినా, మంది కాంపౌండ్కి వెళ్ళి ఫ్లవర్స్ తెంపుకొని ఇచ్చినా ఎవరు అవన్నీ నీవే. నాదంటూ ఏమీ లేదు కాబట్టి నేను నీకేమి ఇయ్యను. మరి ఏమి ఇచ్చుకుంటా? నన్ను నేనే నీకు ఇచ్చుకుంటా. ఎట్లా ఇచ్చుకుంటా? నేను, జాగ్రత్త ఫ్రెండ్స్, నేను ఈ ప్రపంచానికి నీ యొక్క గిఫ్ట్ గా జీవిస్తాను. ఐ విల్ లివ్ యాజ్ యువర్ గిఫ్ట్ టు దిస్ వరల్డ్. నేనే ఈ ప్రపంచానికి నీ యొక్క గిఫ్ట్ గా జీవిస్తాను. నేను ఎక్కడున్నా ఐ ఆమ్ గాడ్స్ గిఫ్ట్ టు ద వరల్డ్ అనేటటువంటి జ్ఞాపకంతో, అనే జ్ఞానంతో, అనే యొక్క సంకల్పంతో జీవిస్తాను. అర్థమైనా? మీరు మైమర్చిపోకండి, సపోర్ట్ కొట్టండి. ఇప్పుడు ఈ మంత్రంతో ముగిస్తున్నాం. నాతో అందరూ 2 చేతులెత్తి మంత్రం చదవాలి. ఆశీర్వాదం వచ్చేస్తారు. 2 చేతులెత్తి మంత్రం చదవాలి. ఏమని? ఇదే మంత్రం. ఆ పక్షి అదే మంత్రం చదివింది. ఒకే మాట ఆ పక్షి దేవుడు రాసిన మంత్రం ఏంటనుకున్నాడు? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఏం లేదు, థ్యాంక్ యూ గాడ్. నా జీవితంలో ఇచ్చిన వాడికి థ్యాంక్ యూ, నాకు ఇవ్వని వాడికి కూడా థ్యాంక్ యూ. నాకు ఇవ్వని వాడికి థ్యాంక్ యూ, ఇచ్చిన వాడికి థ్యాంక్ యూ. నాకు కోట్లు ఇవ్వలేదు, థ్యాంక్ యూ. కోట్లు ఇస్తే నేను వెదవరయ్యే వాక్యం. అర్థమైనా? మీకు ఏది ఇవ్వాలో తెలుసు కనుక ఈ 4 అక్షరాలు 4 లైన్ల మంత్రంతో ముగిద్దాం మనం. అందరూ 2 చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తండి. ఆకాశంలో చూడండి. 2 చేతులు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సగం సగం ఎత్తకండి తనలో. కంప్లీట్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్. I will be your gift to the world. I will live as a gift to the world. I repeat the mantra. I repeat. మన మొబైల్ ఎక్కడ ఉంది? ఒకసారి ఒకసారి ఓకే తర్వాత మరొకసారి విద్యార్థుల కమాన్. స్వామి వివేకానంద, రామకృష్ణ మహర్షి అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఈ సంకల్పం ఒకసారి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. Thank you God for every gift. I will be your gift to the world.
వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒకసారి వీళ్ళందరూ ఒకసారి, ఎందుకంటే ప్రూఫ్ ఉంటుంది ఎంతమంది చేతండి. అప్పుడు చేతులు గుంజిలో ముసలి మాత్రం దించండి. ముసలి మాత్రమే దించండి పర్మిషన్. నవయువకులకు మాత్రం ఎస్ నైస్. ఒక ఫోటో కూడా తీయండి, ఒక స్నాప్ కూడా తీయండి వీడియోనే కాక. ఫ్రెండ్స్ దించొద్దు. దట్స్ ఇట్. ఓకే మీరు తీసి ఓకే ఫోటో కూడా తీయండి. ఓకే నైస్ ఫోటో తీయండి సార్. ఫోటో రైట్ వెరీ గుడ్. దించండి గట్టిగా చప్పట్లు వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను అనుకుంటా మీకు అందరూ ఒక్క నిమిషంలో బోర్ కొట్టినారు కదా. ఓకే మళ్ళీ మనం మీరందరూ